ముందుగాల కళ్యాణ్‌కి, డిమాన్‌కి మధ్యలో జరిగిన గొడవ, ఆ నెక్కు పట్టుకోవడం పంచాయతీ గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా వరకి కళ్యాణ్‌కి ఫ్యాన్సు, లేదంటే పీఆర్ టీము, లేదంటే ఫ్రెండ్సు ఎవరో ఉండొచ్చు. కానీ గట్టిగున్నారు. వాళ్ళ వల్ల ఏందంటే ఇప్పుడు 'డెమాన్ పవన్' క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తూ అతను నెక్కు పట్టుకున్నాడు అనే దాన్ని తీసుకొచ్చి పెట్టి దాన్ని పెద్ద హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 'డెమాన్ పవన్' వాళ్ళకి ఆ పెద్ద పీఆరో, లేదంటే ఫ్రెండ్సో, లేదంటే ఫ్యామిలీయో చాలా గట్టిగా చేసేటోళ్ళు లేరు. దాంతోటి ఏందంటే ఇతన్ని తప్పు అని చూపించడానికి అంటే కంప్లీట్‌గా లైవ్ చూసేటోళ్ళు, కంప్లీట్‌గా ఎపిసోడ్ చూసి ఫాలో అయ్యేటోళ్ళకైతే ఓకే అర్థమైపోతది. కానీ ఫాలో కానోళ్ళు, బయట నుంచి చూసేటోళ్ళకి ఏమనిపిస్తది, నిజంగా 'డెమాన్ పవన్' నెక్ పట్టుకున్నాడు అనే పాయింటే కనబడుతుంది. అంటే ఒక్కటి స్లో మోషన్‌లో ఒక్క షాట్ ఏసిండంటే ఖతం నెక్ పట్టుకున్నాడు అనే పాయింట్ ఉంటది తప్ప మిగతాది ఏముండదు. అండ్ ఖచ్చితంగా సాటర్డే రోజు దీని మీద పంచాయతీ జరుగుతది. నాగార్జున సార్ ఖచ్చితంగా అడుగుతాడు. ఇదివరకే రీతుని కావాలని దొయ్యకపోయినా అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ మీదకెళ్ళి గిట్ట నెడితే ఆమెకు 2 సార్లు నెట్టినందుకు అది కూడా వాళ్ళ మధ్యలో ఉన్న అలకలు, వాళ్ళ మధ్యలో ఉన్న అచ్చికలు, బుచ్చికలు, మచ్చికలు వాటి వల్ల జరిగినా కానీ 'డెమాన్ పవన్ని' మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. ఈసారి గొంతు పట్టుకున్నాడంటే ఖచ్చితంగా మెడ పట్టుకొని బయటకు నూకే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. అక్కడ ఇంటెన్షనల్‌గా జరిగిందా అనేది మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఇంటెన్షనల్‌గా జరగలేదు. కళ్యాణ్‌కి, రీతుకి గట్టి పంచాయతీ జరుగుతుంది. యాక్చువల్‌గా 'డెమాన్ పవన్' ఇమాన్యుల్‌ని నామినేట్ చేస్తుంటే మధ్యలో రీతుకి, కళ్యాణ్‌కి పంచాయతీ పడ్డది. ఎందుకంటే టీం కోసం ఆడతావు అని నువ్వు ముందే ఫిక్స్ అయినావు. అట్లా రెడ్ టీంతో నువ్వు అంటే డీల్ సెట్ చేసుకుంటావు అన్న పాయింట్ మీదకి కళ్యాణ్ లేచిండు. నేను టీం కోసం ఆడతా అని నేను చెప్పలేదు అని 'డెమాన్ పవన్' గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడతాను. అక్కడ 'డెమాన్ పవన్' ఒకటే థాట్, రీతు చౌదరి క్యాప్టెన్ కాలేదు, క్యాప్టెన్ చేయాలి అనేది మనసులో ఉంది. ఆయన రీతు చౌదరి కోసం ఆడుతుండే, ఆయన కోసం ఆయన ఆడుతుండే అంటే కళ్యాణ్ ఈ పాయింట్లో నాకు కరెక్ట్. ఇది నువ్వు నీ కోసం ఆడతలేవు, రీతు కోసం ఆడుతున్నావు, నువ్వు ఏదో కంటెంటర్ కాలి అని మరి కంటెంటర్ అయితే అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చేసి నవ్వుకుంటూ వచ్చేసినావు, నువ్వు ఫస్టే నాకు ఓటేస్తే నేను వెళ్ళిపోతానట్టుగా మాట్లాడినావు. సో ఆ పాయింట్లో కళ్యాణ్ అరే నీకోసం నువ్వు పోరాటం చేసుకోవా, నీకోసం నువ్వు ఆడవా, రీతు కోసం ఆడతావా అనే పాయింట్లో కరెక్ట్. కానీ టీమ్గానే ఆడదాము, టీం ఆట మన టీం అని అనుకున్నాం అంటే కళ్యాణ్ అనుకున్నాడేమో కానీ డెమాన్ అనుకోలేదు. టీం గురించి ఆడలే, ఆయన ఆడింది ఒకటే. టీంలో ఉన్నా కానీ సుమనన్న టీమే, రీతు చౌదరి టీమే. అంటే వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తుంటే కాదు కదా, అతను ఖచ్చితంగా సపోర్ట్ చేసేది రీతుకి. ఎందుకంటే సుమనన్న బ్లూ టీమే, రీతు బ్లూ టీమే. ఖచ్చితంగా అతను కళ్యాణ్ ఉన్నా ఎవరున్నా ఏమున్నా కానీ అతనితో పాటుగా రీతు చౌదరికి మాత్రమే అతను ప్రిఫరెన్స్ ఇస్తాడు, అది మనకు తెలిసిందే. సో ఆటను మనం మెచ్చుకోవాలంటే మెచ్చుకోలేము. కానీ ఈ టోటల్ సినారియోలో కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే టూ మచ్ అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యిండు, టూ మచ్ ఓవర్గా రియాక్ట్ అయ్యిండు. అసలు అవసరమే లేదు. నువ్వెందుకు నీ ఆటను ఆడవు అంటే ఆయన ఆట ఆడతాడు, లేదంటే ఆడాడు, అతను నెగిటివ్ అవుతాడు, వెళ్ళిపోతాడు, ఏదో పక్కన పెట్టు. సరే అతని ఫ్రెండ్ కోసం అతని ఫ్రెండ్ ఆట ఆడట్లేదు అని చెప్పి ఉన్నాడు అంటే అంత ఫ్రెండ్షిప్ లేదు. ఎందుకంటే ఒకరినొకరు టిట్ ఫర్ టాట్ ఎప్పటికెప్పుడు పిల్లి ఎరగా కొట్టాట పంచాయతీ అయితేనే ఉంటుంది. సో అతని గేమ్ కోసం పాట పాడుతున్నా, నేను నీ గేమ్ కోసం చెప్తున్నా అంటే కూడా అది బిస్కెట్ మాట. అనవసరంగా ఆర్గ్యూ చేసిండు, అనవసరంగా లొల్లిపెట్టిండు, గట్టిగా అరిచిండు, చీరలను దన్నేసిండు, బీప్ మాటలు వచ్చినాయి, బీప్ సౌండ్స్ వచ్చినాయి. అంటే అక్కడ మ్యూట్ అయింది ఆడియో, కాబట్టి అక్కడ కొన్ని మాటలు వదిలిండు, ఇన్ని జరిగినాయి. అక్కడ రీతుతో అంత పెద్ద పంచాయతీ. అండ్ ఇక రీతు అనవసరంగా అరుస్తుంది, ఈ బీభత్సంగా అరుస్తుంది. లిటరల్లీ తను అరిచిన అరుపులకే బిగ్ బాస్ మామ అప్పటిదాకా రీతు చేతిలో ఏం పవర్ పెడదామని అనుకున్నాడో తెలియదు. కానీ సడన్గా ఈ గింత గట్టిగా అరుస్తుంది, గింత గట్టిగా లొల్లి పెట్టుకుంటుంది కాబట్టి నామినేషన్లో కొంచెం మసాలా ఉంటుందని చెప్పి రీతు నువ్వు ఇద్దరు నామినేట్ చేయని చెప్పి చెప్పిండు. లేదంటే అసలు ఆమెకి ఏం పవర్ పెడదాం అనుకున్నారో, ఒకరిని సేవ్ చేద్దాం అనుకున్నారా, ఒక్కరిని నామినేట్ చేయమందాం అనుకున్నారు, ఏమనుకున్నారు. కానీ ఈ పంచాయతీ అంతా చూసి ఇద్దరు నామినేట్ చేయమని చెప్పారు. సో ఆ ఇష్యూలో కాంప్రమైజ్ చేయడానికి, కళ్యాణ్ ఆపడానికి పోయినప్పుడు మాత్రమే కళ్యాణ్ ఆపే ప్రయత్నంలో ఇట్లా అంటున్న టైంలో ఈ చెయ్యి ఇట్లా ముఖాన్ని తిప్పే టైంలో ఇట్లా వచ్చింది. ఒకసారి ఇటు పట్టింది, మళ్ళీ ఇంకోసారి ఇట్లా తిప్పడానికి ఇట్లా పట్టినప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇది చూడడానికి ఇట్లా తిప్పడానికి ఉన్నా కానీ ఈ చూడడానికి ఎట్లుంది, గొంతు పట్టినట్టు ఉంది. సో అంతే తప్ప అసలు 'డెమాన్ పవన్' ఆ పంచాయతీ మొత్తంలో సీరియస్ కాలేదు, అగ్రెసివ్ కాలేదు, అసలు ఏమాత్రం రాంగ్ ఇంటెన్షన్గా చేయలేదు. కానీ అక్కడ సడన్గా ఇమాన్యుల్ రియాక్ట్ అయిన విధానం కానీ, సంజనక్క రియాక్ట్ అయిన విధానం, ఎందుకంటే సంజనక్కది ఇమాన్యుల్ది తప్పని కూడా అన్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి చిన్నదానికే మోకాళ్ళ మీద కూర్చుని పెట్టి తెలుసు కదా అంత దారుణం జరిగింది అన్నట్టుగా షటప్ నువ్వు రా సైడ్కి రా, నేను నీకోసం చెప్తున్నా, ఆపు అని చెప్పి డిమాండ్ని గుంజుకొని పోయిన విధానం ఇది ప్రేమతోటి చేసిందే. ఖచ్చితంగా సంజనక్క తన మీద ఇష్టంతో, ప్రేమతోటి, తన అంటే తమ్ముడు అన్న ఫీలింగ్ తోటి చేసిందే. కానీ అదే సంజనక్క అండ్ రీతు పంచాయతీలో మరి ఇతన్ని కూడా బదనాం చేసినట్టే కదా అంటే చేసినట్టే. సో సంజనక్క చెప్పిన పాయింట్స్ రాంగా అంటే ఖచ్చితంగా రాంగ్ కాదు, ఆ పాయింట్ కూడా మాట్లాడతా. సంజనక్క, రీతు చౌదరి వీళ్ళిద్దరు పంచాయతీలో సంజనక్క చేసింది రాంగ్ అంటే ఖచ్చితంగా రాంగ్ కాదు. కానీ ఆ పంచాయతీలో ఒక వర్డ్ అంటే మనం బయట నుంచి చూసి 100 అనొచ్చు, కానీ లోపల ఉన్న వాళ్ళు మాత్రం అనడానికి లేదు. అంటే మనకు చూపించింది అదే వర్డ్స్, ఇంకా దానికి మించిన వర్డ్స్ వాడింది అక్కడ అనేది మెయిన్ పాయింట్. మనకు చాలా ఎడిటెడ్ వర్షన్ ఉంటుంది. అసలు సంజనక్క రీతు పంచాయతీ లైవ్లో అయితే మొత్తం తీసేసిర్రు, ఇక్కడైతే చాలా ఎడిట్ ఉంది. ఎన్ని వర్డ్స్ మాట్లాడితే అంత ఎడిట్ అయ్యి ఉండొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. షార్ట్ కట్టు ఎక్కడెక్కడో ప్యాచ్లు
మొత్తం ప్యాచ్ వర్క్ జరిగింది అందులో. దానికి కారణం ఏంటంటే కొన్ని అనరాని మాటలు అన్నారు అని చెప్పి మనకి మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. అవి ఎట్లాంటివి అంటే ఇక అంటుకొని కూర్చోవడం దానికి మించినవి అన్నట్టు. సో అంటుకొని కూర్చుంటుంది, నాకు అది కంఫర్ట్గా లేదు, మీరు చేసే లైట్స్ ఆఫ్ అయిన తర్వాత మీరు అక్కడ కూర్చుండే విధానం కానీ మీరు చేసే విధానం కానీ నాకు నచ్చలేదు, మీరు రాత్రి కాగానే వచ్చి నువ్వు అక్కడనే కూర్చుంటావు అది నాకు నచ్చలేదు అనే పాయింట్స్ మాట్లాడింది. ఇవన్నీ బిగ్ బాస్ హౌస్లో అంటే కొన్ని ఏళ్ల క్రితం సీజన్ 1 కన్నడ బిగ్ బాస్కి పోయిన సంజనాకకి ఫస్ట్ సీజన్లో ఇవేం ఉండవు, అర్థం కాదు. అంటే అప్పుడప్పుడే కొత్తగా మనకు బిగ్ బాస్ స్టార్ట్ అయిన టైంలో అది కన్నడ బిగ్ బాస్ చాలా అంటే ఇప్పటికి 13వ సీజన్ నడుస్తుంది. సో మనకంటే చాలా సీనియర్ బిగ్ బాస్ ఇన్ తెలుగు అంటే తెలుగు అంటున్నాం. బిగ్ బాస్ ఇండియాలో వచ్చిన దాంట్లో హిందీ తర్వాత సీనియర్ మోస్ట్ బిగ్ బాస్ ఏంటంటే కన్నడ బిగ్ బాస్. ఆ టైంలో ఫస్ట్ టైం పోయింది కాబట్టి అప్పుడంతా తెలియదు ఆమెకి. అది ఓల్డ్ స్కూల్ కైండ్ ఆఫ్ థింగ్ అయిపోయింది సంజనాకి. అది ఇప్పుడు ఇంతకు మించిన క్లోజ్నెస్, ఇంతకు మించిన బార్డర్ క్రాస్ చేసి లిమిట్లు క్రాస్ చేసి ఉంటున్న సంగతి ఆమెకి అంత అవగాహన లేకపోవడమేమో నాకు అనిపించింది. ఎందుకంటే బ్యాక్ పిచ్చింగ్ అనే పదం కూడా ఆమె తెలియదు. ఆ పదాన్ని కూడా ఆమె లొల్లిపెట్టింది, బూతది అని చెప్పి లొల్లిపెట్టింది. అండ్ ఇక్కడ కూడా ఆమె బూతులు అని స్టార్ట్ చేసింది. అండ్ తనకి ఈమె మీద ఉన్న ఇంప్రెషన్ ఏందో కూడా ముందే మనకు ఒక క్లారిటీ ఇచ్చింది లైక్ దట్. అండ్ అక్కడ మన ఎవరు మాద్రక్క వచ్చినప్పుడు కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా రీతు గురించి నెగిటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా రీతు గురించి మాద్రక్క చెప్పినట్టే ఉంది. అవన్నీ ఉంటాయి కదా మనసులో. అవన్నిటితో పాటు ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ మామ ఎడిటర్ మామ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే సంజనక్కని ఫుల్గా నెగిటివ్ కాకుండా చేసే ప్రయత్నం చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు తెలుసా, ఒక డైలాగ్ వేసారు. అదేంది, సంజనక్క మన తనుజ రీతు డిమాన్ అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్న టైంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అంటే లవర్సు కాదు, మరి అసలు వీళ్ళ బాండింగ్కి ఏం పేరు పెడతాం, అసలు ఒకరి కోసం ఒకరు ఇంత చేస్తారు, కొట్టాడతారు, పొద్దు నుంచి రాత్రి దాకా గొడవ పెట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి పెంట చేస్తూ ఉంటారు, అసలు వీళ్ళ బంధాన్ని ఏమని విలువాలి అని ఒక డౌట్ అడిగితే అక్కడ తనుజ ఫ్రెండ్స్ అయితే కాదు, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ, వాళ్ళ బాండింగ్కి ఏమని పిలవాలంటే ఏమని చెప్పడానికి లేదు అన్నట్టుగానే మన ఎవరు తనుజ అంటది. లవ్లో ఉండేలాగా గొడవ పడతారు అంటే లవ్ అయితే కాదు వాళ్ళది, ఫ్రెండ్షిప్ కాదు, లవ్ కాదు, మరి ఏంటిది అంటే ఇక వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉందో వదిలేయడమే మనం అని చెప్పి తనుజ అన్నది. తనుజ చాలా మంచి మాట అనేది, తనుజ మంచి స్టాండ్ తీసుకున్న ఫీలింగ్ వచ్చింది. అంటే స్టాండ్ తీసుకోవడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరు గోల మనకెందుకు అని చెప్పింది అంతే. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళు ఏడపోతే ఎందుకు అంగల మనకేం సంబంధం అన్నట్టు చెప్పింది. ఇట్స్ నైస్ థింగ్. అంటే మనం అక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేనప్పుడు నైస్గా అక్కడి నుంచి తప్పించుకోవడం మంచి ఉత్తమమైన పని. ఎందుకంటే నొప్పించక దానం ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఒకటి ఉంటుంది, ఆ టైప్లో చెప్పేసినట్టుగా అనిపించింది. అండ్ సంజనక్కకి ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఒరే వీళ్ళు లవర్స్ కాదు, ఫ్రెండ్స్ గారు, అంతకు మించి ఫ్రెండ్స్ లెక్క ఉంటారు అంటే ఫ్రెండ్స్ లెక్క ఉంటారు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్తో నేను ఇట్లా ఉన్నారు, లవర్స్ అంటే లవర్స్ కాదు వీళ్ళు. మరి ఏంటిది, ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళక పెళ్లి చేసుకుంటారు, అది కాదు. ఏంది వీళ్ళ బాధ, అంటుకొని ముట్టుకునే ఉంటారు, ఎప్పటికెప్పటికి అతుక్కుని బంక బెల్ల లెక్కనే ఉంటారు, ఈ ఫెవికాల్ బాండింగ్ ఏంది అన్న సెన్స్లో తను ఉంది. ఈ పదాలన్నీ చాలా వరకు ట్రిమ్ చేసేసారు అక్కడ. ఇదేంది ఈ బంధం ఏంది, అతుక్కొని ఉండే బంధం ఏంది, అసలు ఇడిపోరు ఇది టూ మచ్ అన్నట్టుగా తన ఫీలింగ్. ఓల్డ్ మెంటాలిటీ కైండ్ ఆఫ్ థింగ్ అయిపోయింది ఇది, ఓల్డ్ స్కూల్ కథ. ఎందుకంటే ప్రీవియస్ సీజన్లో ఇంతకు మించి చూసినాం. సీజన్ 6లో ఒక లిటిల్ బిట్ ఫెమినిస్ట్ ఉండేటోడు, మరి మొత్తం వేరే ఉండేది, అలెక్సే ఉండేది ముచ్చట. సో సీజన్ 5లో ఒక జంట ఉండేది, వామో ఇక ముద్దుల వర్షం కురుస్తూ ఉండేది. అట్లా ప్రతి సీజన్లో రకరకాల కపుల్స్ని మనం చూసేసరికి ఇది పెద్ద ముచ్చటేం కాదు. ఎందుకంటే ఇక్కడ ఓవర్ ద బోర్డ్ అయితలేరు. మనకేంటంటే అంటే అంతకు మించి క్లోజ్నెస్తో ఉండడము, అంతకు మించి అతి చేయడము, ముద్దులు పెట్టుకోవడం ఇట్లాంటివి ఏం చేస్తలేదు. వీళ్ళు చాలా లిమిటెడ్గా ఉన్నారు. కానీ ఈ లిమిటెడ్ వర్షన్ మీకు టూ మచ్ కనిపిస్తుంది. అంటే అంతకంటే ముందు సీజన్లలో జరిగినవి చూపిస్తే మీకు హార్ట్ అటాక్ వస్తుంది మీకు. సరే, అయితే ఆ సీన్ చూపించారు కాబట్టి వీళ్ళిద్దరి మీద ఒక పాయింట్ అయితే ఉంది మీకు. ఒరే వీళ్ళు లవర్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఏంద్రా ఇట్లా చేస్తున్నారు, అసలు వీళ్ళ బాండింగ్కి ఒక పేరు ఏంద్రా అంటే అవి తెలుస్తలేదు. దానికి ఒక పేరు ఉంది, బీబీ ట్రాక్, బీబీ ఫేక్ ట్రాక్. ఈ బీబీ ఫేక్ ట్రాక్ ఏంటంటే బిగ్ బాస్ ఉన్నంతసేపు ఉంటుంది. బయటకు అయిన తర్వాత పోయిన సీజన్లో కూడా మనం ఒక ట్రాక్ చూసినాం. సో బయటకు పోయేదాకా కూడా ఉంటుంది, బయటకు అయిన తర్వాత కూడా ఉంటుంటుంది, లేదంటే లేదు. కానీ ఎవరి టాటా బై బై చెప్పుకొని వెళ్ళిపోతారు, అది ఇవేనికి వాళ్ళ అమ్మ చెప్పినట్టు. కానీ ఈ ఫేక్ ట్రాక్ దీనికి ఒక పేరు లేక దీన్ని ఏం పేరు పెడుతూ పిలవాలని మనకు కూడా అర్థం కాదు. ఎప్పుడు చూసినా 24 గంటలు ఒకటే టార్చర్, వీళ్ళు ఒక్కటే వీళ్ళ గోల భరించలేకపోతున్నారు అన్నట్టుగా మాదిరిక అన్నట్టుగా ఈ టార్చర్ అయితే ఉంటుంది. సో ఈ టార్చర్ని చూసి ఏంది ఈ టార్చర్, ఇప్పుడు తనుజ కూడా నామినేట్ చేసింది అదే పాయింట్ కదా. కానీ నైస్గా నామినేట్ చేసింది. చూసారా తనుజ ఎప్పుడు చూసినా 24 గంటలు ఒకటే లొల్లి పెట్టుకుంటూ ఉంటారని నామినేట్ చేసింది. కానీ ఎప్పుడు చూడు వీళ్ళు కలిసికట్టుగా అతుక్కొని బంకాలు ఎక్కుంటారు అనే పాయింట్లు పెట్టలే. తెలుగు కళ లక్షణం ఇవేంటంటే జర ఓల్డ్ స్కూల్ కైండ్ ఆఫ్ కథతోటి నామినేషన్లో ఈ పాయింట్స్ తీసుకొచ్చింది. మీరు ఎప్పుడు చూసినా అతుక్కొని ఉంటారు, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూర్చుంటారు, రాత్రి కూర్చుంటారు, ఇన్ని ముచ్చట్లు పెట్టడంతో ఏంటంటే నెగిటివ్ ఒక క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టుగా. లిటరల్లీ చెప్పాలంటే రీతు డిమాండ్ పవన్ బార్డర్ అయితే క్రాస్ చేస్తలేరు. కానీ ఆ మాత్రం దానికి ఇంత ఫీల్ అయితే ప్రీవియస్ సీజన్లలో వస్తే ఏమైపోయేదో.
చాచి మీద గీయడాలు ఏవేమో చేయడాలు రకరకాలు ఉంటాయి. అవన్నీ చూస్తే గుండె అయిపోతుంది మీకు. సో సంజనక్క తప్ప అంటే ఆ మాట జారడం తప్పే. ఎవ్వరు ఎన్నన్నా మీకు అనుమానం అంటే మన అందరం ఏంద్రా ఇది అని మనం అనుకున్నా కానీ లోపల ఉన్న వాళ్ళు అనడానికి లేదు. ఇప్పుడు రమ్య చిట్టి పికిల్స్ అనేది వాస్తవమే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. కానీ ఆ వాస్తవం చెప్తే కరెక్టా కాదు. ఇప్పుడు కళ్యాణ్కి ఘోరంగా సపోర్ట్ చేస్తున్నారు. పాత ట్రాక్ రికార్డ్ తీస్తే ఏముంటుంది, అంతా నెగిటివ్ ఉంటుంది. కానీ అదంతా మనం ఇప్పుడు తీస్తే కరెక్టా కాదు. లైక్ దట్ అవన్నీ తీయకూడదు. కళ్ళు ఉన్న కబోదుల్లాగా ఉండి ముందుకు పోతూ ఉండాలి. కొన్ని మనం అనడానికి లేదు. బాడీ షేమింగ్ లేదు, క్యారెక్టర్ అసాసినేషన్ లేదు, ఏది చేయడానికి లేదు అక్కడ. అండ్ చెప్పాలి అంటే రీతు డిమాండ్ కూడా లిమిట్లు దాటైతే మనకు కనిపించరు, అది వాస్తవం. సో ఇది నేను ఇక్కడ ఈ 2 వర్షన్స్ చెప్పేసిన. మీకు మీ ఒపీనియన్ ఏంది కింద చెప్పండి. ఇక మిగతా వాళ్ళ నామినేషన్ సంగతి ఏంది అదేంది మాట్లాడుకుందాం. నాకు ఎందుకు ఇవి చెప్పబుద్ధి అయిందంటే ఇవి ఘోరంగా నెగిటివ్ చేసేటి. ఇప్పుడు సంజనక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే రీతుకి డేంజరే, అండ్ సంజనక్కకి డేంజర్. ఈ పాయింట్లో డిమాండ్ పవన్ గొంతు పట్టుకున్నట్టు డిమాండ్ పవన్కి డేంజరే. అండ్ బూతులు ఇష్టమైనట్టుగా మాట్లాడి చేరు దన్నేసి ఇష్టమైనట్టుగా చేయడం ఇదంతా కూడా కళ్యాణ్కి డేంజరే. ఇవన్నిటి మీద ఒక క్లారిటీ తీసుకొచ్చిన అని నాకు అనిపించింది. అండ్ కళ్యాణ్ సైడ్ చాలా నెగిటివ్స్ ఉన్నాయి. మీరు కళ్యాణ్ ఫ్యాన్ అయినా హట్ అయినా ఏమైనా హట్ అయినా పెసరట్ అయినా ఆమ్లెట్ అయినా తాటి మట్ట అయినా అక్కడ కళ్యాణ్ చాలా రూడ్గా బిహేవ్ చేసింది, ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసింది. అసలు అక్కడ అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు, అంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరమే లేదు. ఊరికనే వీళ్ళు కోపానికి రావాలి అని కోపానికి వచ్చినట్టే. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏందో బాగా క్లిప్పుని తిప్పుతారు. వాంటెడ్ గొడవ ఇది, కావాలని ఫైర్ చూపిద్దాం అనుకున్నాడు, ముందే మాట్లాడుకున్నాడు, చూడు ప్రీ ప్లాన్డ్ గొడవ అని చెప్పి పెట్టారు. మరి నాయన ఎపిసోడ్ వచ్చే దగ్గర నాగురా మీరు నేను అనుకున్నా. కడిగేస్తే డిమాండ్ పవన్ గింత సీరియస్ కాలే, గింత అగ్రెసివ్ కాలే, కోపానికి రాలేదు, అంటే కొట్టాటకు రాలేదు, అసలు ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ప్రశాంతంగా మాట్లాడి. ఈవెన్ ఇమాన్యుల్ని నామినేట్ చేయాలంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. నా క్లోజ్ అయిన వ్యక్తి గురించి నేను మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది, నేను నామినేట్ చేయాలంటే అబ్బా అనిపిస్తుంది అన్న సెన్స్లో మాట్లాడండి తప్ప అతను కూడా ఎక్కడ గింత ఇసుమెత్తు అంట చూడు. ఇసుమ అంటే ఏంటి తప్ప నాకు తెలియదు యాక్చువల్లీ. ఇసుమెత్తు అంట చూడు. సో ఇసుమెత్తు కూడా కోపానికి రాలే, చాలా మంచి పిల్లోడు అనిపించింది. ఇవాళ కూడా చూడడానికి రాముడు మంచి బాలుడు లేక మా డిమాండ్ పవనాలు మంచి బాలుడు అన్న ఫీలింగ్ వచ్చింది. కళ్యాణ్ జరంతా గరంగా. రీతు అబ్బా, ఈ రీతు అనే ట్రాక్ లేకపోతే డిమాండ్ ఎక్కడో ఉండేటోడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ ట్రాక్ ఒకటి ఖరాబ్ అయిపోయింది. అంటే కళ్యాణ్ చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, రైట్స్ కూడా ఉన్నాయి. రైట్ ఏం తెలుసా, రీతు వల్ల ఇతనిది మొత్తం దెబ్బ అయిపోతుంది అని. నువ్వు నీ ఆట అంతా రీతు చుట్టూ తిరుగుతుంది, నువ్వు రీతు కోసం త్యాగం చేస్తాను, 7 వారాల నుంచి నీ కంటెండర్షిప్ రాలేదన్నా మళ్ళీ రీతు కోసం త్యాగం చేయడానికి రెడీ అయిపోయినావు. ఇలాంటి నీ ఆట నీ కోసం ఆడట్లేదురా, నువ్వు ఆడట్లేదురా అని ఒక ఫ్రెండ్ ఫీల్ అయినట్టుగా చెప్పిండు. అవి లిటరల్లీ నాకు మంచిగా టచింగ్ అనిపించినాయి. అరే నిజంగా ఒక క్లోజ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ చెప్తే ఎట్లా చెప్తాడో సజెషన్ అట్లా అయిపోయింది. అరే వాడి ఆట వాడి కోసం ఆడతలేడన్నా, వాడి కోసం వాడు ఆడట్లేదన్నా, వాడు రీతు కోసం ఆడుతున్నాడన్నా అన్న మాటలు నిజంగా కన్సంతో చెప్పిన ఫీలింగ్ అయితే వచ్చింది. అది సరే. నామినేషన్స్, అయ్యో అసలు విషయం మర్చిపోయినబ్బా. ఇది మన తనుజ దివ్య, అమ్మా తనుజ దివ్య వీళ్ళిద్దరిని చూస్తే మీకు ఏమనిపించింది? తనుజ వచ్చి దివ్యాని హగ్ చేసుకోవడం, దివ్య అంటే దివ్య హగ్గిస్తారా అని పిలవడం, అండ్ వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ జరగడం, ఇదంతా మీకు ఎట్లా అనిపించింది? ఇదంతా మీకు నాకు కాదు, మన బిగ్ బాస్ మామకి ఎట్లా అనిపించింది? అసలు నాకు అది షాకింగ్గా ఉంది. పాపం బిగ్ బాస్ మామ పరిస్థితి ఏందో. ఒక్క నిమిషం ఆగురి. బిగ్ బాస్ మామ ఫోన్ చేస్తాడు. మామూలుగా ఎప్పుడు చూడు మనమే బిగ్ బాస్ మామకు ఫోన్ చేస్తాం, ఈసారి ఏందో బిగ్ బాస్ మామ మనకు ఫోన్ చేస్తాడు. దేనికి ఫోన్ చేస్తున్నావు చూద్దాం ఆగురి. హలో మామ, ఏమైంది మామ, ఎందుకు ఎడుతున్నావు, ఏమైంది? బిగ్ బాస్ బాధపడుతున్నాడని మీతో తెలియజేస్తున్నాడు. దేనికి బాధ అవుతుంది, ఎందుకు బాధపడుతున్నావు, అసలు ఎందుకు ఎడుతున్నావు? చెప్పుకోవాలంటే కొంచెం సిగ్గుగా ఉందని తెలియజేస్తున్నాడు. చెప్పు, ఏం పర్లేదు, నేనే కదా ఉన్నది ఇక్కడ. సీను 65 మామ ఇక్కడ, చెప్పు మనస్ఫూర్తిగా చెప్పు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా జరిగిపోయింది. ఏమైంది, ఏమనుకున్నావు, ఎందుకు అట్లా అంటున్నావు? 70,000 బొక్క అయ్యాయి మామ. మంచిగైంది మరి మంచిగైందా? నేను దేని గురించో ఎడతానో అనుకున్నా, టీఆర్పీలు ఎవరు తగ్గినాయని ఎడతానేమో అనుకున్నా. ఇదే నీకు 70,000 బొక్క అయినాయి, మాకు కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది, కంప్లీట్గా మా మెంటల్ పీస్ పోయింది. అరే సీజన్ స్టార్టింగ్ నుంచి వెళ్ళే రైవలరీ లేదు, ఏం పంచాయతీ లేదు, అంతా వారు వన్ సైడ్గా నడుతుంది. ఎవరన్నా గట్టిగా రేజ్ అయితే టప్కని కలుపుకుంటుంది, లోపల శత్రుశేషం మిగలనీయదు అన్నట్టు ఉంటుంది ఆమె అని మా బాధ. ఇప్పుడు అర్థమైంది నీకు మా బాధ? ఎలిమినేట్ అయితే ఫస్ట్కి ఈమె ఎలిమినేట్ అయితే అయిపో, పంచాయతీలన్నీ ఉండేటి. ఈమె ఎవరు ఆపోజిట్గా నిలబడితే అలాని దోస్తానే ఎత్తుంది. ఇప్పుడు వెలిగిందయ్యా. నన్నేం చేయమంటావో చెప్పు మామ. ఏడవక్ నన్నేం చేయమంటావో చెప్పు మామ.
ఏం చేసేది లేదు ఈ సీజన్కి ఇంతే. అంతే అంటావా మామ? అంతే మరి, మారేదేం లేదంటావా మామ? అంతే. ఏడవక్ కన్ను తుడుచుకో, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డది అంటారు. నువ్వు ఏడితే ఏమన్నా మారేది ఉందా? అంతే అంటావా మామ? ఈ సీజన్కి ఇంతే మామ. సరే మామ. నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. ఇక నేను ఇక్కడ ఎపిసోడ్ రివ్యూ చేసుకుంటాను, నువ్వు మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు నువ్వు. ఉంటా మామ. లవ్ యూ మామ. బాయ్ మామ. రైట్ మన బాయ్. బిగ్ బాస్ మా పాపం బాధపడతాడు. అంటే నో ఎలిమినేషన్ పెట్టి మరి సేవ్ చేసినా గింత చేసిన తర్వాత గిట్ట చేసిందన్న బాధ ఎవరికైనా ఉంటుంది కదా. అదే బాధతోటి ఫోన్ చేసి చెప్పుకుంటాడు. ఓకే, ఏం చెప్తే ఏం చేయాలి, ఈ సీజన్కి ఇంతే. ఏ కంటెస్టెంట్ అయినా తనతో ఆపోజిట్గా నిలబడి ఫైట్ చేద్దామని పోతే నేను అగ్గి కాల పెడతా మొత్తం అని పోతే నీళ్ళు చల్లుతుంది గిట్ట. నీళ్ళు చల్లి ఏపా చల్లబడ్డా పక్క ఇట్రా మనం ఒకటిదా చేతి మీద చేతేసి ఎందుకు అని అంటే ఏదో చిన్నపిల్లలు కొట్టాలి అవసరం మనకి. మనం దోస్తులం చెట్టు కింద పోతాం. ఓకే అంటే ఓకే డన్ అయిపోయా. నో రైవల్రీ ఈ సీజన్, నో రైవల్రీ. నువ్వు రైవల్రీ గీవల్రీ అన్నావంటే ఆ ఫ్లవర్లీ వస్తుంది. ఫ్లవర్లీ పూల గుచ్చంతో వచ్చి ఇదిగో తీసుకో మందార పూలతో బొకే చేసుకొచ్చా తీసుకో మన దోస్తులం ఓకే నా హ్యాపీ బర్త్డే టు యూ అంటుంది. కథ అయిపోయా పుస్. బిగ్ బాస్ మామకి 70,000 బొక్క, ఇంకో వారం పేమెంట్ బొక్క. పెద్ద స్కెచ్ చేసి ఈ మంజులు భయపెట్టి సంజనా మేడంని అక్కడ సంజనక్క నాడ పెట్టి ఆగమాగం చేసాడు. ఏముంది, ఏం లేదు. ఇక మనం టోటల్ నామినేషన్ సంగతి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టరు. కొత్త మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీలైతే ఉంటే హైపులు ఉంటే మూడిట్లలో ఏమైనా హైపులు మిగిలితే కనుక హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో మీ ఉద్దేశం ఏంటిది, నా ఉద్దేశంతో మ్యాచ్ అయిద్దా లేదా నాకు తెలుసుకోవాలని ఉంది. కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. నేను కామెంట్స్ చదువుతా, రియాక్ట్ కాలేకపోవచ్చు కానీ కామెంట్స్ చదువుతా. ఎందుకంటే అన్నిటికీ ఒక్కొక్క వీడియో కింద 2,000, 1,000, 700, 800 కామెంట్స్ ఉంటాయి. అన్నింటికి రిప్లై ఇస్తే ఈ మోచేతి వస్తుంది అబ్బాయి, లైవ్ చూడాలి, రాసుకోవాలి, చాలా సెల్ ఫోన్ వెళ్ళిపో అనేది ఉంటుంది కదా, ఆ టైప్లో అయిపోతాను. అందుకని నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ దొరికిన కాడికి రిప్లైలు ఇవ్వడానికి ట్రై చేస్తుంటా, అంత మించి ఇవ్వలేం. రైట్. అండ్ చాలా రోజులు అయిపోయింది చెప్పి దిస్ ఈజ్ అవర్ కంపెనీ www.swatipickles.com అని వెబ్సైట్ ఉంటుంది, విజిట్ చేయండి. మీకు ఏమైనా ఫుడ్ కావాలంటే స్నాక్స్ అండ్ స్వీట్స్ అండ్ పికిల్స్ ఉంటాయి, ఆర్డర్ పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి చెప్తా అంతే, అంతకుమించి ఎక్కువ చెప్పనులే. రైట్. మనకు ఓపెనింగ్ పొద్దుగాలనే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబు నా ప్రే వైబుందిలే టిరిడిటి ఆ పాట వచ్చింది, డాన్స్ చేసారు. ఓకే, పొద్దుగాలనే ఇక్కడ సంజన అక్క డిమాండ్ పవన్కి ముందే చెప్తాను, నేను రీతు నామినేట్ చేసే తట్టున్నా. సో తమ్ముడా నువ్వు మాత్రం ఏం ఫీల్ కావద్దు అంటే, నా పాయింట్ వస్తే నేను మాట్లాడితే లేదంటే మాట్లాడను కదా అంటే, లేదు రీతు పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ పాయింట్ వస్తూనే ఉంటుంది కాబట్టి నువ్వు వచ్చినా కానీ కొంచెం నువ్వు పోనీ వదిలేయాలి. ఇక మధ్యలో దూకుడు పని అయితే చేయకు, నువ్వు మధ్యలో ఉరికొచ్చే పని అయితే చేయకు. నువ్వు టాపిక్లో నేనుంటే అల్టిమేట్ అంటే అంటిల్ అన్లెస్ టాపిక్లో నేను వస్తే నేను ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాను అన్నాడు. అంటే నీ గురించి రాకుండా ఉంటుందా చెప్పు అంటే సంజనకి ఏమంటుంది, ఆమె టాపిక్ వచ్చిందంటే నీ టాపిక్ ఖచ్చితంగా నువ్వు ఉంటావు కదా అని. అయితే బ్యాడ్ అయితే నా గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే మాట్లాడతా అంటే నీ గురించి అయితే బ్యాడ్ చేయ తమ్ముడు, నువ్వు నా తమ్ముడు లెక్క, నీ గురించి అయితే బ్యాడ్ చేయను అని చెప్పింది. రైట్. ఆ తర్వాత ఇక్కడ మోమాటలకు పోయే టైం అయిపోయింది, ఇక మనం కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడాల్సిందే అని అన్నది. కుండబద్దలుగా కొట్టినట్టుగా మాట్లాడంటే ఈ మాటలు మాట్లాడదు కాదు కదా అక్క అన్న ఫీలింగ్ వచ్చింది. కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడింది, కానీ ఈ కుండ బద్దలు కొట్టద్దు, ఈ కుండను సేఫ్గానే ఉంచాలి. ఇది చాలా సున్నితమైన కుండ, ఈ క్యారెక్టర్ అనే కుండ. ఈ క్యారెక్టర్ అనే కుండని మన కింద ఎత్తేయద్దు, చాలా డేంజర్ అన్నట్టు. నువ్వు అబ్బాయితోటి రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు, రాత్రి కూర్చుంటున్నావు, పక్కన కూర్చుంటున్నావు, అంటించుకొని ఉంటాను, ఇవన్నీ చాలా తప్పుడు మాటలు అయిపోతాయి. బయట నుంచి 100 మాట్లాడచ్చు, లోపల నుండి మాత్రం మాట్లాడద్దు అన్నట్టు. ఆ తర్వాత డిమాండ్ పవన్, తనుజ, రీతు, సంజన అక్కడ కూర్చుని ఉంటే అక్కడ తింటున్నారు, ఇది ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళది ఇక ముచ్చట్లు ఉంటాయి కదా, ఫన్నీ ముచ్చట్లు, ఆ ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఇక సంజనకి డౌట్, వీళ్ళు ఫ్రెండ్సా అంటే ఫ్రెండ్స్ కాదు, లవర్సా అంటే లవర్స్ కాదు, వీళ్ళ ట్రాక్ అసలు వీళ్ళ బాండింగ్కి ఏం పేరు పెట్టాలి అన్నట్టుగా. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కదా, లైట్ తీసుకోవడమే అని చెప్పి తను చేయనుంది. అంటే ఎప్పుడు చూసినా లవ్లో ఉండేటోళ్ళు గొడవ పడతారు చూడు, అంతకు మించిన గొడవలు పడుతూ ఉంటారు, ఎక్కువ అటాచ్మెంట్ అయ్యే ఉంటారు కదా అనే సెన్స్లో సంజనకు అడిగితే వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళది అన్నట్టుగానే తను చెప్పింది. నైస్. ఇది ఒకటే చెప్తున్నాయి, ఇది బీబీ ఫేక్ ట్రాక్ అంటారు, దీన్ని ఫేక్ లవ్ ట్రాక్స్ అంటారు. ఇవి ఇంతే కామన్, ప్రతి సీజన్లో ఉంటాయి. ఈ ట్రాక్లు వేసుకోవడానికి చాలా కష్టాలు పడతారు, ట్రాక్లు సెట్ చేసుకుంటారు. సో బిగ్ బాస్ చెప్తుంది ఒక బాండింగ్ అనేది ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. ఇవన్నీ కామన్, మాకు రాహుల్, పున్ను ఇవన్నీ కామన్గా మనకు కనబడుతుంటాయి. సీజన్ 3లో సీజన్ 2లో కూడా ట్రాక్ ఉంటుంది, తేజు అండ్ సామ్రాట్ అనుకుంటా కదా, అంతేనా ఎవరు ఉంటారు అట్లా ఒక ట్రాక్ నడుతూ ఉంటే దట్స్ ఫేక్ ట్రాక్స్ ఆఫ్ ద బీబీ. ఇది హిస్టరీలో ఉన్నాయి మాకు. రైట్. నెక్స్ట్ బిగ్ బాస్ మామ సీక్రెట్ నామినేషన్లు చేయాలి, ప్రైవేట్ నామినేషన్లు మామూలు ముచ్చరా
మీ మనసులో ఉన్నాయని కక్కారు ఓకేనా అని చెప్పిండు. సరే అని ఇక ఒకరిని తర్వాత వచ్చి స్పష్టంగా రాసి మనసులో ఉన్నవి చెప్పి అనగానే ఇక్కడ దివ్యనికిత వెనక నుంచి అంటది ఇవాళ రెచ్చిపోదాం అనుకున్నా అసలు బాగా అంటుంది. బిగ్ బాస్ మామ కూడా దివ్యనికిత రెచ్చిపోతుందని ఎదురు చూసిండు. కానీ ఫస్ట్ రౌండ్లో సేవ్ కాగానే సెకండ్ రౌండ్ ముందు ఏం చెప్తాంది బిగ్ బాస్ ఎట్లా ఫస్ట్ రౌండ్లో సేవ్ అయిపోయినా సెకండ్ రౌండ్లో కూడా సేవ్ చేసేయండి తడతడలాడిద్దాం మనం ఆట అని అంటుంది. అమ్మా డైరెక్ట్ బిగ్ బాస్ రిక్వెస్ట్. బిగ్ బాస్కి ఆమెకి అవినాభావ సంబంధం ఉంది అందుకని చెప్పి రెగ్యులర్గా ఫోన్ కాల్ మాట్లాడినట్టే వీడియో కాల్ మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటారు. ఒకరు పోతే ఒకరు తయారవుతారు అయ్యా వీడియో కాల్ మాట్లాడేటోళ్ళు. సో ఇమాన్యుల్ వచ్చిండు, డిమాండ్ పవన్ని నామినేట్ చేసిండు. సో గివప్ ఇచ్చిండు అన్న పాయింట్ మీదకి నామినేట్ చేసి 7 weeks వాడు కంటెంటర్ కాలేదని చెప్పి బాధపడ్డాడు. సో 7 weeks తర్వాత కంటెంటర్ అయిన తర్వాత ఆడాలి కానీ గివప్ ఇవ్వడం మాత్రం నాకు నచ్చలేదు. వేరే వాళ్ళ కోసం అదే రీతు కోసం చేయడం నాకు నచ్చలేదు. ఇది ఇమాన్యుల్కి ఉన్న పాయింట్ కూడా, సంజనక్కకు ఉన్న పాయింట్ కూడా, కళ్యాణ్కి ఉన్న పాయింట్ కూడా ఇదే. సో అర్థమైందా, ఇక్కడ కళ్యాణ్కి ఉన్న పాయింట్ కూడా ఇదే. అందుకే ఇక్కడ కళ్యాణ్కి ఇమాన్యుల్కి భావాలు కలిసినాయి కాబట్టి డిమాండ్ పవన్ ఇమాన్యుల్ని నామినేట్ చేసిన టైంలో కళ్యాణ్ కూడా అంత రియాక్ట్ అయింది అన్నట్టు. అది ఈ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ వాచింగ్ రివ్యూ అంటే గిసొంటి అన్నట్టు ఇన్ఫర్మేషన్ అంటే క్యాలిక్యులేటివ్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. లైక్ వచ్చావా మరి రైట్. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చిండు, సుమన్ని నామినేట్ చేసిండు. సుమన్ నన్ను నామినేట్ చేసిందంటే 12 weeks ఆయన ఆట ఇంప్రూవ్ కాలేదు. ఆయన గట్టిగా ఉన్నాడు, ఎప్పుడు చూడు అంటే భయంగానే ఉంటాడు. ఆయన పాయింట్స్ పెట్టేది కూడా కరెక్ట్గా ఉండదు. ఆయనకు ప్రతిదీ కూడా పుష్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈవెన్ మొన్న టాస్క్లో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆయనకు అర్థం కాలేదు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే ఇది 2 సార్లు క్యాప్టెన్ అయిండు డెమాను, ఒకసారి క్యాప్టెన్ అయినా నేను, 0 సార్లు అయిందేమో రీతు, సగం సార్లు అయింది. సగం అంటే ఇద్దరు కలిసి అయ్యారు కాబట్టి సుమనన్న. కాబట్టి ప్రిఫరెన్స్ ఆర్డర్ చూస్తా అంటే ఫస్ట్ తీసేయాల్సింది డిమాండ్ పవన్ని అని నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అర్థం కాలేదు. వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న వ్యక్తికి అంటే ఓట్లు వేసేస్తే నాకు ఎక్కువ పడితే వెళ్ళిపోతాను అతను రెడీగా ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేసి నన్ను పంపించడానికి ప్రయత్నం చేసిరు. అది నాకు నచ్చలేదు. గివప్ చేసే వాళ్ళని గేమ్లో ఉంచడం అనేది కరెక్ట్ కాదు, అతని మైండ్ సెట్ నాకు అర్థం కాలేదు అన్నాడు. ఇక్కడ ఏంటంటే డిమాండ్ పవన్ పాయింటే. ఇక్కడ గివప్ చేసే పర్సన్కి అని కాదు, యాక్చువల్లీ డిమాండ్ పవన్ కొన్ని మాటలు ఏమన్నాడంటే ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉంటేనే గట్టిగా ఆడతామేమో, ఆడడానికి స్కోప్ అక్కడనే ఉంది అని ఒక పాయింట్ ఒకసారి అంటాడబ్బా. దాంతోపాటుగా కళ్యాణ్ కూడా అదే పాయింట్తో ఉంటాడు, ఇక్కడికంటే అక్కడనే ఉంటుంది అని. అండ్ రీతుకి భరణి అన్నకి అసలు ఇంతవరకు క్యాప్టెన్సీ రాలేదు కాబట్టి అండ్ సుమనన్న నాకు సగం క్యాప్టెన్సీ వచ్చింది, నాకు సపరేట్ బోర్డు లేదు, ఇద్దరు కలిపి ఉంది బోర్డు కాబట్టి నేను కూడా క్యాప్టెన్ కావాలి అని చెప్పి అతను అడగడము. ఇట్లాంటి వాటితో ఏంటంటే ఖచ్చితంగా మనల్ని ప్రిఫరెన్స్లో తీసేస్తారని కళ్యాణ్ కానీ డిమాండ్ కానీ ఐడియా ఉంది. ఆట ఆడాలి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే ఆడటానికి లేదు అక్కడికి పోతేనే ఆడగలుగుతా అని చెప్పి డిమాండ్ పవన్ అనుకున్నట్టుగానే ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని తీసేద్దాం అన్నట్టుగానే ఉన్నారు. ఇక్కడ కళ్యాణ్ డిమాండ్ పవన్ని కంటెండర్షిప్ రేస్ నుంచి తీసేయాలి అనే పాయింట్ డిమాండ్ పవన్ మనసులో ఉంది అన్నాడు కదా. అందరూ డిఫరెంట్ ఇటు తనుజ పేరు అటు ఇమాన్యుల్ పేరు చెప్తుంటే కళ్యాణ్ వచ్చి సడన్గా ఈ డిమాండ్ పవన్ నాకు కాంపిటీటర్ అందుకని చెప్పి డిమాండ్ పవన్ తీసేస్తా అని చెప్పి తను పగతోటి చెప్పుకున్నాడు. అంటే పాత పగలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి, అదే దాంతో చెప్పినప్పుడు డిమాండ్ పవన్ ఖచ్చితంగా కళ్యాణ్ని తీసేయాలి ఫస్ట్ రౌండ్లో అని చెప్పి ఫీలింగ్ తోటి ఉండడంలో తప్పేమైనా ఉందంటే లేదంట. నేను ఖచ్చితంగా లేదు, ఎందుకంటే డిమాండ్ పవన్ని నువ్వు తీసేద్దాం అనుకున్నప్పుడు నిన్ను తీసేద్దాం కళ్యాణ్ అనుకుంటాడు కదా. సో అక్కడ నన్ను ఎందుకు తీసేసారు అనే పాయింట్ తోటి ఇతను ఉండడము. దాంతోపాటుగా నువ్వు గివప్ ఇచ్చినావు అంటే ఇప్పుడు గివప్ ఎవరైనా ఇచ్చినట్టే, కళ్యాణ్ కూడా ఇచ్చినట్టే కదా. ఇంకా ఎవరో ఒకరు ఇవ్వాల్సిందే, ఓటింగ్కి రెస్పెక్ట్ చేసి ఖచ్చితంగా ఎవరు బయటకు వెళ్ళాల్సిందే తప్పదు అన్నప్పుడు కళ్యాణ్ వెళ్ళిపోవడము ఎంతైతే రైటో డిమాండ్ పవన్ వెళ్ళిపోవడం కూడా అంతే రైట్ కదా. దానికి డిమాండ్ పవన్ సాక్రిఫైస్ చేసిండు అని చెప్పి మాట్లాడు. ఫస్ట్ రౌండ్లోనే అతను వెళ్ళాలి అని కోరుకున్న కళ్యాణ్ సెకండ్ రౌండ్లో అతను వెళ్ళితే సాక్రిఫైస్ చేసిండు, తనకేం ఆడలేదు అని అనడం కరెక్టా రాంగా? ఫస్ట్ రౌండ్లోనే డిమాండ్ వెళ్ళిపోవాలన్నాడు, సెకండ్ రౌండ్లో వెళ్ళిపోతే రాంగ్ అంటాడు. ఇదెక్క న్యాయం అధ్యక్ష అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కరెక్టే కదా, నేను చెప్పింది కరెక్టే కదా, చెప్పండి అబ్బా. సరే ఇక్కడ సుమన్ ఇట్లా చేసిండు వెళ్ళిపోవడానికి, అతను రెడీగా ఉన్నప్పుడు అతన్ని పంపించకుండా నన్ను పంపించినట్టు. అసలు అక్కడ ఏముంది, ఒకరు ముందు ఒకరు వెనక, ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే బయటకు వస్తారు కదా. నెక్స్ట్ భరణి అని వచ్చిండు, తనుజ నామినేట్ చేసిండు. తనుజ దివ్య వీళ్ళిద్దరు ఇద్దరు సేమ్ థింగ్, ఇద్దరు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా వీళ్ళిద్దరు గొడవ పట్టుకొని మళ్ళీ మధ్యలో నన్ను గుంజుతారు, మీలో మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నన్ను లాగుతూ ఉంటారు, లాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా క్లారిటీ ఇచ్చినా కానీ అసలు ఇద్దరు మళ్ళీ ఇదే చేస్తున్నారని భరణి అని చెప్పిండు. భరణి అన్న ఏమన్నా చూడు ఈరోజు మంచి కలిసిపోయారు వాళ్ళిద్దరు, మధ్యలో బాగా రాయింది ఎవరు నువ్వు అన్నట్టు. అది అక్కడ ప్రతిసారి అక్కడికి తీసుకొస్తారు నన్ను మళ్ళీ. మొన్న కూడా తనుజ ఆయన వద్దంటాన కూడా వెనకబడుతున్నావు అని చెప్పి నన్ను గుంజింది టాపిక్లోకి. నేనంట ఓవరాల్గా తనుజ దివ్య కాన్ఫ్లిక్ట్కి భరణి అనే కారణం. భరణి అని అక్కడ క్లారిటీగా చెప్పాడు, ఇక్కడ క్లారిటీగా చెప్పాడు, అన్నీ మోమాటానికి పోతాడు. ఓ శాస్త్రం ఉంటుంది, మోమాటానికి పోతే ఇది అయిందట. ఆ టైంలో ఈయన ప్రతిసారి మోమాటానికి పోతాడు, అక్కడ క్లారిటీగా చెప్పాడు, ఇక్కడ క్లారిటీగా చెప్పాడు. 100% కాన్ఫిడెన్స్ తోటి ఎవరికి ఏది చెప్పాడు. ఇవాళ దివ్యనికిత నామినేట్ చేస్తూ నేను ఈరోజు అదన్నా, ఆ రోజు ఇదన్నా, ఇట్టన్నా అట్టన్నా అని చెప్పి అంటాడు. మరి ఎన్నోసార్లు ఆమె నిజం చెప్తున్నా
దివ్య నిఖిత చాలా వర్డ్స్ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడేస్తుంది. వాళ్ళు పెద్దోళ్ళు అన్న విషయం మర్చిపోయి ఇష్టమైనట్టుగా మాట్లాడుతుంది. ఈవెన్ సుమన్ శెట్టి అన్న నాకు నచ్చలేదు ఈరోజు చెప్తా. సుమన్ శెట్టి అన్న ఎందుకు నచ్చలేదు చెప్తా. సుమన్ శెట్టి అన్న వర్స్ట్ అని చెప్తా. ఎందుకు తెలుసా, దివ్య నిఖిత సుమన్ శెట్టి అన్నని ఆరా పోరా కొడుతుంది, ఏంద్రా అంటుంది, క్యూటీ అంటుంది, లవ్లీ అంటుంది, ప్రేమగా పట్టుకుంటుంది, చెంపలు పట్టుకుంటుంది, ఇట్లా పప్పిలు ఇస్తుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే అది ఒక ప్రేమతోటి ఒక బాండింగ్ ఏర్పడ్డది, మంచి క్యూట్ బాండింగ్ అని చెప్పాలి. అక్కడ నెగిటివ్ సెన్స్ లేదు, కానీ అన్నీ అంటుంటే పడుతున్నారు. ఇప్పుడు భరణి అన్నను కూడా చాలా లీనియస్ తీసుకొని క్యారే ఇట్లాంటి మాటలు కూడా అంటుంది. అంత లీనియస్ తీసుకొని వాళ్ళతోటి బాగా ఫ్రెండ్లీగా, బాగా ఓవర్ ఫ్రెండ్లీగా, ఇక బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు కదా, ఎంతైతే ఆరా తూర కొట్టినట్టుగా ఎంత ఫ్రీగా ఉంటారో అంత ఫ్రీగా ఉండడం అనేది స్టార్ట్ చేసింది. మరి అవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడే వద్దనాలి కదా భరణి అన్న. ఇప్పుడు వచ్చి దివ్యానికి తను విట్టన్నావు, తను అట్లా అన్నదని మాట్లాడితే, అన్న రోజు ఏం చేసినావు, అన్న రోజు విడిచిపెట్టి ఈ రోజు వచ్చి మాట్లాడడం ఏంటి, నాకు అసలు నచ్చలేదు. భరణి అన్న ఈయన ఇచ్చిన లీనియస్ వల్లనే వాళ్ళంతా లీనియస్ తీసుకున్నారు, వాళ్ళిద్దరు పంచాయతీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు పంచాయతీలు పెడుతుంటే ఎటు సైడ్ న్యాయం తీసుకుని ఎటు సైడ్ స్టాండ్ తీసుకుని మాట్లాడింది భరణి అన్ననే. ఓవరాల్ ఈ పంచాయతీలన్నిటికీ కారణం భరణి అన్ననే. అందుకే ఆయన మళ్ళీ రప్పించారు. ఈ లేఖి పంచాయతీలన్నిటి కారణం అన్ననే కాబట్టి అన్నొత్తనే ఉంటాయని చెప్పి మళ్ళీ పట్టుకొచ్చారు. నెక్స్ట్ డిమాండ్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేసిండు. నామినేట్ చేసి 7 వీక్ కంటెండర్షిప్ నాకు రాలేదు, అంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని అంటే, నేను సపోర్ట్ చేశాను అని చెప్పిన వ్యక్తి నన్ను 7 వారాల తర్వాత కెప్టెన్సీ కంటెండర్ కావడానికి ప్రయత్నం చేస్తుంటే నన్ను తీసేసిండు అనే పాయింట్ నాకు నచ్చలేదు అని చెప్పి, ఆయన తనుజాతో గొడవ అయింది. నాకు తనుజాతో గొడవ అయినప్పుడు ఏదో పుషింగ్ అనే దానిలో అయినప్పుడు నా సైడ్ నిలబడి మాట్లాడలేదు, నాతో సపరేట్గా కూడా మాట్లాడిన ఏంటి పాయింట్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అతను రాజులాగా ఉన్నప్పుడు అతను తనతోటి మాట్లాడింది సపరేట్గా, కానీ నాతో మాట్లాడలేదు. అండ్ నా సైడ్ స్టోరీ కూడా వినకుండా నాదే తప్పన్నట్టుగా చూసిన విధానం కానీ, ఇద్దరిది కాంప్రమైజ్ కావాలన్నట్టుగా మాట్లాడిన విధానం కానీ నాకు నచ్చలేదు అని, ఇదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఆ రోజు కళ్యాణ్ అసలు డిమాండ్ పాయింట్ సైడ్ కూడా తిరిగి మాట్లాడలే, చూడలే, పట్టించుకోలేదు. ఇది మాత్రం వాస్తవం. ఇక ఫస్ట్ పాయింట్ అంటావా, 7 వీక్స్ తర్వాత కంటెండర్షిప్ తీసేయడం నాకు కూడా నచ్చలేదు. కానీ ఆ తర్వాత ఎట్లాగో మీరు రీతి కోసం ఆడారు, అందరు కలిసి రీతి కోసం ఆడారు కదా. సరే రైట్. నెక్స్ట్ దివ్య నిఖిత వచ్చింది, భరణి అన్న నామినేట్ చేసింది. ఎంత సపోర్ట్ చేసినా, ఎంత అతని గురించి బాధపడ్డ సందర్భాలు ఉన్నా నా సైడ్ మాత్రం ఉండడు. స్టాండ్ తీసుకోవడం అవసరమైనప్పుడు ఒక 2 నిమిషాలు వెనకడికి వేస్తాడు, నా గురించి ఆలోచించాలంటే నిజంగా వెనకడికి వేస్తాడు. మరి ఎందుకు ఈమెతో ఉండడానికి ప్రయత్నం చేస్తే నాకు అర్థం కాదు. ఈమె గురించి స్టాండ్ తీసుకోడు, ఈవెన్ తనుజ గురించి స్టాండ్ తీసుకోవాలని 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఈమె గురించి పోతే ఆమె ఏమంటుంది, ఆమె గురించి పోతే ఈమె ఏమంటుంది, అన్నీ ఆలోచిస్తాడు. మళ్ళీ వీళ్ళ తప్పు, వీళ్ళు అంతగానో ఆయన అటు ఇటు మొహమాటంగా ఉన్నగానే ఆయన స్ట్రాంగ్, ఆయన తోపు, ఆయన తురుము అని చెప్పి ఆయనతో ఉండడానికి ట్రై చేయడం, ఆయన దేవుడి కింద చూడడం, ఇలా చపాతీలు ఇవ్వడం, ఇలా కూరలు ఇవ్వడం, ఇలా ఎగ్గులు వాళ్ళకి ఇవ్వడం, ఎందుకు ఇదంతా? నువ్వు ఒక ప్లేయర్, ఆయన ఒక ప్లేయర్ అని చెప్పి ఆడుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఈ దివ్య నిఖిత కూడా ఏందో ఆ బాండ్ ఏందో, ఆ కథ ఏందో, అదొక దిక్కుమాలిన కథ. నెక్స్ట్ దివ్య నిఖిత అయిపోయింది. సుమన్ అన్న వచ్చిండు, సంజనాన్ని నామినేట్ చేసిండు. నాకు ఇక్కడ గాలిందయ్యా సుమన్ అన్న మీద వర్స్ట్గా వర్స్ట్. ఎందుకంటానంటే ఏమంటే సుమన్ అన్న నామినేట్ చేసి హౌస్లో హార్మోనీ తగ్గుతుంది సంజన వల్ల, ఇరిటేషన్ వస్తుంది. అసలు హౌస్ హార్మోనీని దెబ్బతీసేటట్టు ఏమైనా బిహేవ్ చేస్తుందా సంజనకు? అసలు హౌస్లో ఎక్కడన్నా బిహేవ్ చేస్తుందా? తన పని తాను చేసుకుంటుంది, తను ఎవరితో ఉండాలో వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, ఎక్కడ కూడా గొడవలు పెడతలేదు, ఏమీ లేదు. అసలు మాకు ఆ గొడవలు పెట్టే సంజనక్క కావాలి రయ్యా అంటే కూడా వస్తలేదని చెప్పి మేము బాధపడతా. అంటే అసలు హౌస్ హార్మోనీ తగ్గుతుందట. ఏదో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చెప్పిన రీజన్స్ లెక్కలేవు, చిల్లర్ రీజన్స్. రైట్, ఇరిటేషన్ వస్తుంది. ఆమె సుమ్ము డార్లింగ్ అని అనడం నాకు నచ్చట్లేదు. ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పి చెప్పడం కూడా నాకు నచ్చట్లేదు. భయ్యా ఒక మాట, సుమన్ భయ్యా మీకు ఒక విషయం చెప్పాలి. మీకంటే వయసులో చిన్న వ్యక్తి వచ్చి మిమ్మల్ని అరే తురే కొట్టినా, ఏందిరా అన్న, ఏమిరా అన్న, అరే నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా అన్న, నీతో మంచిగా ముద్దులు ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడినా నీకు హ్యాపీ. కానీ నీ ఏజ్ గ్రూప్లో దగ్గరగా ఉన్న వ్యక్తి అందరూ ఫన్నీగా సుమ్ము డార్లింగ్ అని, అందరూ సుమ్ము అని పిలుస్తున్నారు. తనుజ అంటుంది సుమ్ము డార్లింగ్ అని పిలుస్తూ ఉంటుంది. అందరంటే హ్యాపీగా తీసుకొని సడన్గా సంజన గారు అంటే ఎందుకు బాధ? సరే మరి నీకు నచ్చలేదు అంటే ఆన్ ద స్పాట్ అక్కడనే మీరు అలా అనకండి, నాకు నచ్చట్లేదు, మీరు అంటే నాకు ఇరిటేషన్గా అనిపిస్తుంది అని అంటే అంటదా? అన్నది కదా. ఆ పాయింట్ని తీసుకొచ్చి నామినేట్ చేయడం ఏంటి సీక్రెట్గా? అది కూడా ఫేస్ టు ఫేస్ నామినేట్ చేసినాక నాకు అర్థమైంది కదా. ఇప్పుడు సీక్రెట్గా చేస్తేవి మరి ఎట్లా తెలియాలి ఆమెకి సుమ్ము డార్లింగ్ అంటే నీకు నచ్చట్లేదు అన్న సంగతి? మరి అందరికీ క్యూటీ పై సుమ్ము డార్లింగ్, ఆమెకు మాత్రం అట్లా అంటే మాత్రం నచ్చదా? మొన్న కూడా ఆయనతో మాట్లాడడానికి సంజన అక్కడ ట్రై చేస్తూ సుమ్ము డార్లింగ్ అని కూడా మాట్లాడుతుంటే ఏదో అందరూ అంటున్నారు కదా, అందరితో అంతే ప్రేమగా ఉంటుండు కదా అనే సెన్స్లో తీసుకుంటే నచ్చకపోతే ముఖం మీద చెప్పాలి కదా సార్. ఇట్లా అనద్దు అనే విషయం మొహం మీద చెప్పాలి, నామినేషన్లుగా చెప్పడం, అది కూడా సీక్రెట్ నామినేషన్లుగా చెప్పడం. నాకైతే నచ్చలేదబ్బా.
ఎవరిని నమ్మొద్దు అని వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం గమ్మతి. ఈయనకి ఎవరు మోసం చేసినట్టు ట్రస్ట్ నో అన్నట. ఇక ఇక్కడ ఈయననే బిహేవ్ చేసి ఇదే ఒకటి గమ్మతి. నచ్చలేదబ్బా ఈ నామినేషన్ మాత్రం నాకు. తనుజ అండ్ డిమాండ్ పవన్. తనుజ పోయి డిమాండ్ పవన్ నామినేట్ చేసింది సీక్రెట్గా. రీతుతో చిన్న చిన్న విషయాలకు కొట్టాడడం చిరాకు తెప్పిస్తుంది. అరుపులు ఎప్పుడు చూసినా ప్రతిసారి అరుపులు ల్యాగు, అసలు నార్మల్ చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా చేసి చూడడం. ఎవరు ఏది చేసినా కానీ ఎవరేమన్నా వచ్చి చెప్పినా కానీ ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం, పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్నోయింగ్గా బిహేవ్ చేయడం. అండ్ ఎవరిదైనా గొడవ జరిగితే అక్కడ అసలు స్టాండ్ కూడా తీసుకో డిమాండ్ పవన్ రాను కూడా రాడు, పట్టించుకోడు. ఒకవేళ రీతుకు సంబంధించింది అయితే టక్కున వచ్చి స్టాండ్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ రీతు విషయంలో అయితే కనుక తను అగ్రెసివ్గా కూడా పోతాడు, ఇవన్నీ చేస్తాడు. ఎవరికైనా ఏదైనా అయితే కనీసం ఆ ఆర్గ్యుమెంట్లో కూడా ఇన్వాల్వ్ కాడు అన్నట్టు ఇవన్నీ చెప్పింది. వ్యాలిడ్ పాయింట్స్, రైట్ పాయింట్స్, కరెక్ట్ పాయింట్స్ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. డిమాండ్ పవన్ ఆడుతుంది తన కోసమైనా, రీతు కోసమైనా, తను ఉన్నది రీతు కోసమైనా అన్న పాయింట్ అయితే గట్టిగా అనిపిస్తుంది. దానిలో అన్డౌటెడ్లీ అదే ఫీలింగ్ అయితే ఎవరికైనా వస్తుంది. నెక్స్ట్ సంజనాక్క పోయి భరణి అన్న నామినేట్ చేసింది. వాయిస్ అవుట్ చేయొద్దు అని చెప్పాను, కంటెండర్ అదే ఇదేందబ్బా కంటెండర్షిప్ నుంచి తీసేసిండు నన్ను మొన్న నలుగురు కలిసి అన్నప్పుడు. భరణి అన్న ఇమాన్యుల్ అండ్ దివ్యనికిత సంజన ఉంటే ఫస్ట్ సంజనక్కని తీసేసారు. ఇక్కడ ఇమాన్యుల్ని నామినేట్ చేయాలి, కానీ నేను ఇమాన్యుల్ని నామినేట్ చేయలేను అన్న పాయింట్ ఆమె మాట్లాడుతాను. ఎందుకంటే నేను నిన్ను ట్రస్ట్ చేసినా, నువ్వు నా కోసం సపోర్ట్ చేస్తావు అనుకున్నా కానీ చేయలేదు అన్న పాయింట్ ఇమాన్యుల్ మీద ఉంది. కానీ ఇమాన్యుల్ని నామినేట్ చేయాలి, కానీ నేను చేయలేను అని చెప్పేస్తుంది ఆమె డైరెక్ట్గా. ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ సంజనక్క భరణి అన్న నామినేట్ చేసింది. ఆయనకి నేను సపోర్ట్ చేసినా, నేను నీకోసం ఉంటా అన్నా అని చెప్పినా, అయినా కానీ ఆయన నన్ను తీసేసిండు, అది నాకు నచ్చలేదు, ఆపర్చునిటీ ఇవ్వకుండా చేసిండు అన్న పాయింట్ అని చెప్పింది. అక్కడ భరణి అన్న కంటే ముందు ఇమాన్యుల్ని నామినేట్ చేయాలి, ఆ తర్వాత భరణి అన్నని చేయొచ్చు, ఆ తర్వాత దివ్యనికితను కూడా చేయొచ్చు. ఆమె పాయింట్ అయితే ఈ పాయింట్ నన్ను తీసేసి అన్న పాయింట్లో చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇమాన్యుల్ని చేయను అని చెప్పి భరణి అన్న చేసింది. ఇది కొంత సేఫ్ కిందకి వస్తుంది. అండ్ భరణి అన్న ఎందుకు చేస్తున్నా ఆమె కోసం? అసలు ఆమె కోసం చేయడు, ఆమెకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్గా ఆయనకి. సరే, బిగ్ బాస్ మామయ్యకి చెప్పిండు అన్నాడు భరణి అన్నకి ఇద్దరు నామినేట్ చేశారు, దివ్యనికిత అండ్ సంజన అని చెప్పలేదు, జస్ట్ ఇద్దరు చేశారు. డిమాండ్ పవన్కి ఇద్దరు చేశారు, తనుజ అండ్ ఇమాన్యుల్. సో ఇద్దరు చేసిరని చెప్పిండు. సుమన్ శెట్టి అన్నకి ఒకరు చేసిరని చెప్పి కళ్యాణ్ చేసిండు. అండ్ ఇది పెద్ద సస్పెన్స్ లైవ్లో. అసలు సుమన్ అన్నని ఎవరు నామినేట్ చేసిరు అనే పెద్ద క్వశ్చన్ మార్క్ తిరుగుతుంది. సుమన్ అన్న ఎవరు చేసిరా, సుమన్ అన్న అసలు సుమన్ అన్న ఈరోజు కళ్యాణ్ చేయకపోతే ఎవరు చేయనట్టే కదా, అది బాధ. చేయకపోతే అసలు ఆయన నామినేషన్లకు కూడా రాకపోయేటాడు, టాప్ 5కే డైరెక్ట్. సరే, కప్పు కొట్టుకొని పోతాడేమో వీళ్ళంతా పంచాయతీ. ఇప్పుడు డిమాండ్ పవన్ కళ్యాణ్ పంచాయతీ ఉంది, ఇద్దరు సైడు రైట్స్ ఉన్నాయి, ఇద్దరు సైడు రాంగ్స్ ఉన్నాయి. ఇద్దరు కొట్లాట కూడా పనికిరాని కొట్లాట అయిపోయింది. రీతు చౌదరి ఇదంతా ఒక డిఫరెంట్ పంచాయతీ తయారైంది. ఇమాన్యుల్ సేఫ్ గేమ్, ఇమాన్యుల్ అగైన్ అండ్ అగైన్ సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. సో సేఫ్ గేమ్లో ఉంది. ఇక్కడ తనుజ ఉన్నది, దివ్య, వీళ్ళిద్దరేమో మేధావుల సమావేశం చేసుకుని వీళ్ళిద్దరూ మైండ్ గేమర్స్, ఇద్దరు కలిసిపోయారు. దీనివల్ల దివ్యకి పెద్ద నెగిటివ్లే. కానీ సరే, నెక్స్ట్ ఇక్కడ సంజనాక్కకి ఒకరు నామినేట్ చేశారు, కళ్యాణ్కి ఒకరు నామినేట్ చేశారు, సంజనాక్కకి సుమన్ నామినేట్ చేశారు సిల్లీ రీజన్తో. రైట్, నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎవరు నామినేట్ కాలేదు? 1 2 3 4 5 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఇక్కడ నామినేట్ కాని వాళ్ళు ఎవరు అంటే దివ్యనికిత నామినేట్ కాలేదు అండ్ ఇమాన్యుల్ నామినేట్ కాలేదు. సీక్రెట్ నామినేషన్లో వీళ్ళిద్దరు నామినేట్ కాలేదు. రీతు ఆబ్వియస్లీ నామినేట్ కాదు కదా. సో ఇట్లా ఇద్దరు సేఫ్లో ఉన్నారు. నెక్స్ట్ నామినేషన్లో సింగిల్ ఓటు పడి వాళ్ళు నామినేషన్లోకి వస్తున్నట్టుగా. రైట్, నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్టార్ట్ అయింది. సెకండ్ లెవెల్లో పబ్లిక్లో మొత్తం మామూలు కూడా మీరు ధైర్యం అంతా చూపించాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరు రాత మారుతుంది, మొత్తం గీత మారుతుంది అన్నట్టు బిల్డప్ డైలాగులు మనకు బిగ్ బాస్ మామ కొడతాడు, తెలుసు కదా. అప్పుడు బిగ్ బాస్ మామ బిల్డప్ డైలాగులు కొడతాడు. ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా అని చెప్పి అసలు లొల్లి పంచాయతీ పెట్టట్లేదు, కలిసిపోయారని చెప్పి బాధపడతా నాకు ఫోన్ చేస్తాడు. ఏం చెప్తాను చెప్పు మన బిగ్ బాస్ మామ, మనోడే. నెక్స్ట్ భరణి అన్న దివ్యనికిత నామినేట్ చేసిండు. నామినేట్ చేసి చెప్పానా నా అన్నయ్య నామినేట్ చేస్తాడని తెలుసు నాకు అంటుంది. ఆ తర్వాత ఎంత మంచిగా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వాయిస్ మాత్రం అస్సలు మారదు. వాయిస్ మారకపోతే మనం మంచితనం కనబడదు. మనం ఎంత మంచిగా ఉన్నా కానీ వాయిస్ వల్లనే మొత్తం మారిపోతుంది. ఈ వాయిస్ చాలా టూ మచ్గా మా గురువు గారు కూడా వచ్చి చెప్పారు, బర్నీని ఎంత అంటే బర్నీ మీద అంతగానో అరుస్తూ ఉన్నా కానీ బర్నీ ఏం రియాక్ట్ అవుతలేడు అన్న సెన్స్లో చెప్పిండు కదా అని చెప్తాను. అంటే మనకు నాగబాబు సార్ ఏమేమి చెప్పిండో మొత్తం చూపించారు కదా, చెప్పినట్టున్నాడు. అంత కమాండింగ్గా మాట్లాడుతున్నా తగ్గి ఉండడం నాకు నచ్చట్లేదు, గంగిగో టైప్లో ఉండిపోతున్నావు, మొత్తం ఎవరు ఎన్ని తిట్టినా కానీ పడుతున్నావు అన్నట్టుగా చెప్పిండని ఈయన మనసులో పెట్టుకొని మా గురువు గారికి నచ్చలేదంటే మనకు కూడా నచ్చదని చెప్పి గట్టిగా మాట్లాడడానికి ట్రై చేసిండు. దివ్యనికిత నేనేమన్నా అంటే నేనేమన్నా తప్పుగా అన్నానా, నేనేమన్నా అదన్నా అంటే తన వర్షన్ తను చెప్తుంది. సో ఇక్కడ నేనేం మాట్లాడతలేను సీరియస్గా అన్నట్టుగానే మాట్లాడింది. అఫెక్షన్ చూపించినందుకు వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం కాక ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పింది అబ్బా దివ్యనికిత, నాకు మీ లేక సాఫ్ట్గా మాట్లాడడం, సాఫ్ట్గా డీల్ చేయడం రాదు, అవసరం ఉన్న చోట నేను గట్టిగానే మాట్లాడతా,
నేను పాయింట్ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే పాయింట్ ఉన్నప్పుడే కాదు నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు అన్నట్టుగా బర్నీ అని చెప్తాడు. లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతుందని బర్నీ అని ఇప్పుడు చెప్పడం కరెక్టా? ఆమె థర్డ్ వీక్లో వచ్చిన నెక్స్ట్ వీక్ నుంచో ఆ నెక్స్ట్ వీక్ నుంచో ఒక 2 వీక్స్ ఏమో కొంచెం మామూలుగా ప్రేమగా మాట్లాడినట్టు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కమాండింగ్గానే మాట్లాడుతుంది. ఈవెన్ సెకండ్ వీక్ నుంచి కమాండింగ్గా మాట్లాడుతుంది. మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడే చెప్పాలి, నువ్వు కమాండింగ్గా మాట్లాడడం నాకు నచ్చట్లేదు, ఎక్స్క్యూజ్ మీ, నా ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, నన్ను అట్లా ఇష్టమైనట్టుగా మాట్లాడడం కరెక్ట్ కదా, నా మీద కొంచెం రుబాబ్సే మాట్లాడుతున్నానని అప్పుడే చెప్పుకోవాలి. ఇప్పుడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్టు ఎపిసోడ్ వచ్చినాక గంటల పొంటలకి సీన్ ఘాట్ రివ్యూ వచ్చినట్టు ఏంది ఇది నేను లిమిట్స్లో నుండి మాట్లాడుతున్నట్టుగా ఏం చెప్పాను. సెటైరికల్గా మాట్లాడడం ఇక బర్నీ అన్న అఫెక్షన్ చూపిస్తున్నందుకు బాగానే ఉంది, కానీ వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం వల్ల కరెక్ట్ కాదు. అండ్ నీ లెక్క నాకు సెటైరిక్గా మాట్లాడడం రాదనుకుంటున్నావా, లేదంటే నాకు వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం రాక కాదు, సెటైరికల్గా మాట్లాడడం రాక కాదు, కామ్గా ఉండాలి, లిమిట్స్ ఉండాలి, కాబట్టి నేను లిమిట్స్ దాటను, చేంజ్ వస్తుందని చెప్పి చూస్తూ ఉన్నా కానీ అసలు చేంజ్ వస్తలేదని చెప్పి బర్నీ అని అన్నాడు. చేంజ్ ఏడికెళ్ళి వస్తుందన్నా, చేంజ్ ఏడికెళ్ళి వస్తుంది, ఏడ పైసలు తిరుగుతున్నాయి చెప్పు, అంతా ఫోన్పే గూగుల్ పే, చేంజ్ ఎక్కడ లేదు ఎవరి దగ్గర. ఓకే ఊరికే జోక్. ఇదే ఎక్కడ చేంజ్ వస్తుంది చెప్పు, మనం ఏమైనా చెప్పాలి కదా, ఒకసారి ఇట్లా మాట్లాడద్దామా, వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి కొంచెం ఓవర్ బోర్డ్ అవుతున్నావు అని చెప్తే కదా ఆమెలో చేంజ్ వస్తుంది. నేను చాలాసార్లు చెప్పిన అంటే చాలాసార్లు ఏమని చెప్పినావు, నోట కొనుక్కుంటా ఏం అర్థమవుతుంది బాడీ అన్న, నువ్వు చెప్పలేదు, ఏ రోజు కూడా తనకే క్లారిటీగా చెప్పలేదు, తన సైడ్ మాట్లాడినట్టు కూడా మాట్లాడుతూ ఉంటావు నిజం చెప్పాలంటే. ఇప్పుడు సడన్గా వచ్చి నామినేట్ చేసి నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అన్నాను, కరెక్ట్ కాదు. సో ఇక దివ్యానికి తాండి లిమిట్స్లో నేను లిమిట్స్ క్రాస్ చేసినప్పుడు మరి మిమ్మల్ని మీరు ఎందుకు నోరు కట్టేసుకుని ఉన్నారు, ఎవరు ఆపారు మిమ్మల్ని, ఎవరు నోరు నొక్కారు మిమ్మల్ని, అప్పుడు ఆ పాయింట్ ఎందుకు తీసుకురాలేదు, ఇప్పుడు సడన్గా వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటే నీలో ఎలాంటి మార్పు లేదు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదంటే నేను గట్టిగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా, మీ సజెషన్స్ ఫాలో కాలేదు, మీరు చెప్తే నేను వినలేదని చెప్పి నన్ను నామినేట్ చేస్తారా, ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపిస్తారా అంటే ఎప్పుడు చూసినా అరుస్తావు నువ్వు, సేమ్ రిపీట్ చేస్తా ఉన్నావు, ఎన్నిసార్లు చెప్పినా కానీ అదే కంటిన్యూ అవుతుంది అని అన్న తర్వాత మా గురువుగారు కూడా చెప్పారు వినలేదంటే ఎవరు చెప్పారు, ఎవరన్నారంటే రెస్పెక్ట్ అన్నాడు. డిస్రెస్పెక్ట్గా నేను మాట్లాడలేదని ఈమె అన్నది. మా ఎవరిని అంటున్నావు నువ్వు, మా గురువుగారిని అంటావు అన్న సెన్స్లో పోతే ఇక వేలు పెట్టి చూపించకు, వేలు దించు, ఫింగర్ దించు అని చెప్పి మళ్ళీ మాట్లాడండి. ఇవన్నీ చెప్తుంటే ఇక దివ్యనైతే అట్టేది, ఘోరంగా అట్టేది. ఇక్కడ ఈ హట్టు వల్లనే తనుజతో ప్యాచప్ అయిందేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. బీభత్సంగా హట్టు చేసిన తర్వాత అంటే ఏం చెప్తున్నారయ్యా అన్నది, ఏం చెప్తున్నారయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారయ్యా అన్నట్టుగా అన్నది. అంటే అయ్యా అనకు, అయ్యా గియ్యా అనకు, రెస్పెక్ట్ అన్నాడు. అనగానే మాట్లాడడం రాదు అంటే మాట్లాడడం రాదనుకుంటే మాట్లాడద్దు. మీరేంది ఇప్పుడు నేనేమన్నా, నేను ఎక్కడ రెస్పెక్ట్ తీసేసి మాట్లాడాను, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, నా క్యారెక్టర్ని అది చేయకండి మీరు అని చెప్పి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, టక నీళ్ళు వచ్చినాయి. మరిని అన్న చూసుకుంటూ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరిని అవమానించలేదు నేను అని కన్నాలకి నేను పడపడ గారినాయి. కారిన తర్వాత కూడా ఇంకా అక్కడికి వచ్చినాక కూడా మాట్లాడతాడు అనమాట. ఈమె కూడా మాట్లాడతా అంటే ఏమన్నారంటే మళ్ళీ వచ్చిండు, సీరియస్ అయ్యిండు, మాట్లాడాలంటే ఇక్కడనే మాట్లాడు టైట్ అన్నాడు, మళ్ళీ అయిపోయింది, డిస్కషన్ అయినాక పోయిండు. నాకైతే ఇక్కడ బర్నీ అన్న చాలా టోటల్గా రాంగ్. చెప్పేది ఎప్పుడో చెప్పాలి, దివ్యానికితో ఎప్పుడో బార్డర్ క్రాస్ చేసి ఓవర్ బోర్డ్ అయ్యి చాలా ఓన్ అన్నట్టుగా ఓన్ చేసుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది. నేనే అన్నా ఆయన ఏజ్ అయింది, మాట్లాడే మాటలేంది, సుమన్ శెట్టి ఏజ్ అయింది, ఆయనతోటి ఆ క్యూటీ గీటీ అనడం ఏంది, ఇవన్నీ పెద్ద సోది లేకుందిరా ఆయన, ఏంది పంచాయతీ అని అన్నా, చాలాసార్లు అన్నా. సో అలా ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం అంటే ఆ రోజే నీకు నా మనసులో ఇట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు అన్నప్పుడు నేను ఆ రోజే నేను కట్ చేస్తే ఆ రోజే ఆమె మార్చుకునేది. ఆ రోజు కట్ చేయకుండా ఆ రోజు నుంచి బుదరగిచ్చినట్టుగా మంచిగుండి మాట్లాడి మెత్తగా అంటే ఆమె చేసే సేవల్ని వినియోగించుకొని, ఆమె డాక్టర్ సేవలు వినియోగించుకొని, ఆమె కేర్ చేస్తుంటే కేర్ తీసుకొని, చపాతీలు తీసుకొని, గుడ్లు మింగి ఇప్పుడు వచ్చి గుడ్డు తెల్లబెట్టి నాన్న మాట్లాడడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీరేమంటే కింద కామెంట్ చేయరు. ఆనాడే కట్ చేస్తే అయిపోయేది కదా, ఆమె ఆడుకునేది కదా. రైట్. నెక్స్ట్ సుమన్ శెట్టి సంజన అక్క ఎవరు మన తనుజాన్ని నామినేట్ చేసింది. సంజన అక్క తనుజాన్ని నామినేట్ చేసి సింపుల్గా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ కంటెస్టెంట్, నాకంటే స్ట్రాంగ్, నాకు ఆడోళ్ళలో పోటీ అంటే నువ్వే అని అంటే, మరి మీరు ఇమాన్యుల్ కూడా స్ట్రాంగ్ కదా, ఇమాన్యుల్ నామినేట్ చేయొచ్చు కంటే నేను నామినేట్ చేయను ఇమాన్యుల్ని, మీకు అక్కడ నష్టం కూడా జరిగింది, మిమ్మల్ని అక్కడ టాస్క్లోంచి తీసేసినంటే నేను ఇమాన్యుల్ని అయితే నామినేట్ చేయనంటే ఇది సేఫ్ గేమ్ అంటే నువ్వేమనుకో నేనైతే నామినేట్ చేయను ఇమాన్యుల్ అన్నది. అది ఇంకా క్లారిటీగా నాకు హిడెన్ థాట్స్ లేవు, సెకండ్ థాట్ లేదు, ఏం లేదు, ప్యూర్లీ నేను పాజిటివ్ నోట్తో చెప్తున్నా. నువ్వు కాంపిటీషన్ ఎట్లాగే ఎలిమినేట్ కావు కానీ నామినేట్ చేస్తున్నాను చేసింది అన్నట్టు. ఎందుకంటే రీతు అంటుంది కదా ఎలిమినేట్ కాదు కానీ నేను నామినేట్ చేస్తున్నాను, అట్లాంటి సాఫ్ట్ రీజన్ తోటి సేఫ్ రీజన్ తోటి మీరు నామినేషన్ చేసి దట్స్ వరస్ట్ క్వాలిటీ అన్నట్టు చెప్పింది కదా.
సో అట్లా అన్నట్టు. ఆయన ఒకటి చెప్తున్నా, ఎవరైనా మీరు ఎలిమినేట్ కారు అన్న వాళ్ళని నామినేట్ చేయడం తప్పు కదా. మా యానీ అక్క ఉండేది అప్పట్లో సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేట్ అని కూడా వచ్చేది, గమ్మత్ ఉండేది అక్క. రైట్. అబ్బా సీజన్ 5 అంటే అన్నాను కానీ ఆ ఊహ ఎంత బాగుందో అన్నట్టు ఉంటుంది. ఆ సీజన్ అబ్బా, ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ అబ్బా, నిజంగా దట్ సీజన్ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ లైక్ ఎనీథింగ్. మానసు, కాజలు, సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవి, షణ్ముఖ్, సిరి, యానీ మాస్టర్, ప్రియా, ఎవరు లహరి, బాబా ఒక్కరు కాదు అందరూ వావ్. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ ఆ సీజన్. మీరు సీజన్ 4 ఎంజాయ్ చేసి ఉండొచ్చు కదా. సీజన్ 4 కూడా షోయిల్, హరియానా, ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నటరాజ్ మాస్టర్ మర్చిపోద్దు. రైట్. కళ్యాణ్ డిమాండ్ పవన్ నామినేట్ చేసి 4th వీక్ నుంచి 11th వీక్ వరకు నీకు ఛాన్స్ రాలేదు అన్నావు. ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నావు. మరి ఇప్పుడు నీకు ఛాన్స్ వస్తే నువ్వు గివ్ అప్ చేసినావు. ఓట్ చేస్తే నేను పాయింట్స్ చెప్తే నేను వెళ్ళిపోతాను ఫస్టే అన్నావు. ఆ ప్రక్రియ అంటే డిమాండ్ పవన్ ఉండే ఆ ప్రక్రియ ప్రకారం ఓట్లు వస్తే వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఓట్లు వస్తే వెళ్ళిపోతాను మినిమం కామన్ సెన్స్ నాకు ఉంది కాబట్టి నేను వెళ్ళినా. నాకు ఓట్స్ వస్తే వెళ్ళిపోతా అని చెప్పిన. అంటే ఓట్స్ వేసేయండి నేను వెళ్ళిపోతా అనలేదు, ఓట్స్ నాకు ఎక్కువ వస్తే నేను వెళ్తా అని చెప్పిన అన్నట్టుగా చెప్పిండు. నువ్వెందుకు వెళ్ళినావు? ఇక్కడ నాకు భలే అనిపించింది. నువ్వు గివ్ అప్ ఇచ్చినావు అని కళ్యాణ్ 2-3 సార్లు అంటే నువ్వు చేసింది ఏంది మరి? నీకు ఓట్లు వస్తే నువ్వు వెళ్ళిపోయినావు కదా, నువ్వెందుకు వెళ్ళినావు అన్నాడు. ఇది ఒక్కటే చాలు తెలుసా, జడ్జిమెంట్ కథం అయిపోయింది. కళ్యాణ్ చేసిన నామినేషన్ రాంగ్, తీసి గంగలేయచ్చు అనే సెన్స్ అనిపించింది నాకు. నేను వెళ్ళడం ప్రాబ్లం కాదు, నువ్వు ఉండకపోవడం ప్రాబ్లం కాదు, గివ్ అప్ అనేదే ప్రాబ్లం అంటాడు. గివ్ అప్ ఏందిరా నాయన, అక్కడ ఓట్లు ఎత్తే పీకినాక ఇంకా గివ్ అప్లు థమ్స్ అప్లేం కాదు, అంతే కదా. ఇప్పుడు ఆయన కోట్లెత్తే ఆయనే పీకిండు, ఈయన కోట్లెత్తే ఈయన పీకిండు, బస్ దేర్ ఇస్ ద మ్యాటర్. మెజారిటీ ఏం చెప్పలేదు, మెజారిటీ ఏం చెప్పిండు కదా అని చెప్పి అన్నాడు. మెజారిటీ ఏం చెప్పలే. మీరు మాట్లాడుకుని ఒకరిని తీసిపారే అన్నాడు కానీ మెజారిటీ నా అది కాదు నేను చెప్పేది. నవ్వుకుంటూ వస్తావేంటి? కళ్యాణ్ కూడా నవ్వుకుంటూ పోయిండు తెలుసా. కళ్యాణ్ కూడా ఏడ్చుకుంటూ పోలే, నవ్వుకుంటూనే పోయిండు. అంటే నార్మల్గానే పోయిండు, మరి నవ్వుకుంటూ పోలే, మరి ఏడ్చుకుంటూ పోలేదు. ఈయన కూడా మరీ నార్మల్గా నవ్వుకుంటూ పోలే, ఏడ్చుకుంటూ పోలే. ఏంద్రా ఇది అన్నట్టుగానే వచ్చిండు. ఇంకా క్లారిటీ కూడా వచ్చింది. సుమనన్న ఫేస్ చూస్తే నాకు నవ్వొచ్చింది అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాడు. ఇక డిమాండ్ పవన్ నవ్వుతూనే ఉన్నాడు, అక్కడ కూడా నవ్వుకుంటూనే ఉన్నాడు. కళ్యాణ్ నామినేషన్లో కూడా ఘోరంగా నవ్వుకుంటాడు. నాకంటే డీ గ్రేడ్ ఉన్న వాళ్ళని ఉంచడం, నాకంటే డీ గ్రేడ్ ఉన్న వాళ్ళు, ఈయనకి ఇంగ్లీష్ రాదు, మధ్యలో ఇంగ్లీష్ పదం వారింది. నాలేకనే అనుకోర్రి, నాకంటే డీ గ్రేడ్ ఉన్న వాళ్ళని ఉంచడం ఏంది, నన్ను తీసేయడం ఏంది అని కళ్యాణ్ అంటాడు. డీ గ్రేడ్ ఏంది? డీ గ్రేడ్ డిమాండ్ పవన్ టీం నెగ్గాలి అని అంటే పవన్ని పంపాలి అని అన్నావు కదా. టీం నెగ్గాలి అని అంటే పవన్ని పంపాలన్నావు కదా ఫస్ట్ అని అంటే కాదు, డిమాండ్ పవన్ అంటాను కళ్యాణ్ని. టీం నెగ్గాలి అని అంటే పవన్ని ఫస్ట్ పంపాలి అన్నది ఎవరు, నువ్వు కాదా మరి? ఆ టైంలో ఏమనుకున్నావు, నేను గివ్ అప్ ఇవ్వడం అంటున్నావు, నువ్వు నన్ను తీసేయడానికి నువ్వు స్ట్రాటజీ చేసినావు కదా అంటే ఆ టైంలో నా స్ట్రాటజీ నాది, నేను ఎవరి స్ట్రాటజీ నేను వేసుకుంటా కదా అంటారు. ఇప్పుడు కళ్యాణ్ ఏమో డిమాండ్ని పంపాలని చెప్పి ప్రయత్నం చేసిండు. టీం నెగ్గాలంటే వాడు పోవాలి, డిమాండ్ పోతే బలంగా ఇగ్గుతాడు, అది కరెక్ట్గా మనం రెడ్ టీంకే ఊకుకి ఇగ్గితే కనుక రెడ్ టీం వాళ్ళు అందరూ పోతారు, మనంతా క్యాప్టెన్సీ కంటెండర్లు అవ్వచ్చు, క్యాప్టెన్సీలోకి పోవచ్చు అనే సెన్స్లో ఆలోచించింది నువ్వు కదంటే అది నా స్ట్రాటజీ అంటాడు. నువ్వు తీసేయాలని అనుకుంటావు, ఆ తర్వాత వీళ్ళు కూడా నన్ను తీసేయాలనుకుంటారు, నన్ను తీసేస్తే మళ్ళీ నువ్వు గివ్ అప్ ఇచ్చినావు అని ఎందుకంటావు నువ్వు అనే సెన్స్లో మళ్ళీ మాట్లాడండి. ఇదంతా కూడా కళ్యాణ్ది రాంగ్ అబ్బా. కళ్యాణ్ రైట్ అన్న వాళ్ళు ఉంటుంది చూడు, వాళ్ళంత బిత్రోళ్ళు లేరుగా, ఎందుకంటే ఇదంతా రాంగ్ నామినేషన్. నెక్స్ట్ ఓటింగ్ వేసారు, వెళ్ళాను, దానిలో ఏముంది, ఓటింగ్ నాకు పడితే నేను వెళ్తాను, ఓటింగ్ నీకు పడింది నువ్వు వెళ్ళావు అంటే బేసిక్ సెన్స్. ఓటింగ్ పడితే వెళ్ళాలి అంటే 2 times క్యాప్టెన్. ఇక కళ్యాణ్ నుండి నిన్ను ఎందుకు తీసేద్దాం అనుకుంటా, నువ్వు 2 times క్యాప్టెన్ అయినావు అంటే ఎప్పుడో అయినా జమాన్లో అయిన దానికి ఇప్పుడు ఏంది బేసిక్ సెన్స్ ఉంటుంది కదా. నన్ను నామినేట్ చేసి వెళ్ళిపోయారు, అర్థం చేసుకోవాలి అంతే అని అన్నాడు. ఆ తర్వాత ఇక నవ్వినావు అంటే నవ్విన బుగ్గలు పడి నవ్వినా, సుమనన్న ఫేస్ చూసినా నవ్వినా అని చెప్పి నవ్వడం. ఇక ఈ ఆటిట్యూడ్ స్టార్ చూడ ఇక కళ్యాణాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి ఉంటుంది కదా, ఇట్లా చింపి ఇట్లా పడేస్తాడు. ఈ హెచ్చులకే వాళ్ళ ఫ్యాన్స్ నిబ్బీలో ఫ్యాన్స్ వీడియోలు చేసుకోవాలి ఎడిటింగ్లో పెట్టుకొని. షో అనుకున్నా నేను, ఈ బిల్డప్ అయింది. అక్కడ చేసింది రాంగ్ నామినేషన్, దానికి యాటిట్యూడ్ ఇచ్చేసరికి ఒక పోస్టర్ ఇవ్వగానే కథం దానికి పవన్ కళ్యాణ్ గారిది లింక్ చేసి ఈ పవన్ కళ్యాణ్ గారితో లింక్ చేసి మరీ పెట్టడం. ఒక పేజ్ ఉంటుంది అయ్యా ఇన్స్టాగ్రామ్లో, టార్చర్ పేజీ. అమ్మ నాకెందుకో నోటిఫికేషన్ వస్తాయి, అన్ఫాలో కొట్టే వస్తాయి నోటిఫికేషన్లు.
ఈమె అసలు కానీ గట్టి పిఆర్ ఉందబ్బా. ఏమని అనుకోండి, ఫ్యాన్స్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరో పిఆర్ ఇన్ ద సెన్స్ పబ్లిక్ రిలేషన్ చేసేటోళ్ళు గట్టిగా ఉన్నారు. వీడియోలు ఎడిటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, కామెంట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారబ్బా. తప్పు చేసినా ఒప్పు అంటారు చూడు, అది తప్పు. బేసిక్ ఏంటంటే నిజంగా నువ్వు ఫ్యాన్ లాగా అయినావు అని అంటే ఈ ఆట చూసే కదా, ఇక్కడ ఆట చూసి ఫ్యాన్ అయినావు కదా. ఇక్కడ తప్పు చేసినప్పుడు మరి నువ్వు ఎట్లా ఫ్యాన్ అవుతావు? కాదు కదా, తప్పు అని చెప్పాలి. మన సుటపోల్లా మనకి లైఫ్ టైం మనతోటే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా అంటారా? కాదు కదా. నువ్వు ఇక్కడ ఆట చూసి నచ్చినప్పుడు ఇక్కడ ఆట మంచిగా లేకపోతే నచ్చదు కదా, మెచ్చద్దు కదా. ఇక్కడ ఆట మంచిగా ఆడితే మెచ్చాలి, ఆట మంచిగా ఆడిపోతే నొచ్చాలి, అసలు అవసరం లేదు అనుకోవాలి. ఆట మంచిగా ఆడినా మంచిగా ఆడిపోయినా రాంగ్ అయినా రైట్ అయినా తోపు తురుము అని 3వ వారం ఆట చూపించి ఇప్పటికీ సప్పట్లు కొట్టడం తప్ప ఇంకేం లేదు. రైట్. ఇమాన్యుయల్ తనుజా నామినేట్ చేసిండు. ఘోరం ఇది. అసలు అక్కడ రీజనింగే లేదు. ఏం నామినేషన్ ఇది? దిక్మాల నామినేషన్. ఇమాన్యుయల్ నామినేషన్స్ అబ్బా. ఆట అద్భుతంగా ఆడతాడబ్బా. టాస్కులు పర్ఫార్మెన్స్లు ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ గేమ్స్ని ఆలోచించే విధానము, అర్థం చేసుకునే విధానం, అవతల ఒక వ్యక్తి ఒక చిన్న అంటే ఆవలిస్తే గేదెలు, మేకలు, పందులు, కుక్కలు అన్ని లెక్క పెట్టే కైండ్ ఆఫ్ తెలివి ఉంటుంది. అంత తెలివి ఉండి నామినేషన్కి వచ్చేసరికి బొక్కబోర్లో పడతాడు, ఆగమాగం అవుతాడు, ఏందేందో చేస్తాడు. ఈమె నామినేట్ చేసిండు. 6 మెంబర్స్ నిన్ను ఓటు చేసిరు. ఇప్పుడు నిన్ను తీసేయాలి అన్నప్పుడు నువ్వు నాకు ఓటు చేసినప్పుడు నువ్వు కెప్టెన్సీ బ్యాడ్జీ త్యాగం చేసినావు అని అన్నావు కదా, ఆ మాట నాకు నచ్చలేదు అంటాడు. ఆ మాట గురించి ఈ మాట తీస్తారేమో, కెప్టెన్సీ బ్యాడ్జీ త్యాగం చేసినావు మళ్ళీ ఇప్పుడు గివప్ ఇస్తే కనుక మళ్ళీ అంటారేమో అని చెప్పి నేను గివప్ ఇయ్యాను, ఎక్కడ కూడా నామినేషన్లలో గివప్ ఇచ్చినావు అని అంటారనే నేను అసలు గివప్ ఇయ్యాను అని చెప్పి ఇదే తనుజాతో డిస్కస్ చేస్తారు. సో అదే పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసి అంటే నీకు కాఫీ త్యాగం చేయమన్నారు, నాకు క్యాప్టెన్సీ త్యాగం చేయమన్నారు, ఇద్దరం చేసినాము, నువ్వు చేసినట్టే నేను చేసినా అంటాడు. అయ్యో మా అమ్మ కోసం నేను త్యాగం చేసిన, దానిలో ఏమున్నది అని అనుకోవాలి, అయినా వదిలేయాలి గతం. ఆ పాయింట్ పాటుకొచ్చి నామినేట్ చేయడం, దాంతోపాటుగా సెకండ్ టైం క్యాప్టెన్ ఒక నిమిషం ఇది రికార్డ్ అయితే అవుతుంది కదా చూసుకున్నా. సెకండ్ టైం క్యాప్టెన్ అంటే ఇక్కడ తనుజ సింపుల్గా ఒకటే మాట అన్నది అబ్బా, నేను త్యాగం చేసినావు అనే పాయింట్ని హైలైట్ చేయలేదు. నువ్వు ఆల్రెడీ ఒకసారి వస్తే త్యాగం చేసినావు, మళ్ళీ 2 సార్లు క్యాప్టెన్ అయినావు, సో నీకు అంత పెద్దగా ఇంపార్టెన్స్ లేదన్నట్టుగా నేను తీసేసిన అంటది. ఓకే, త్యాగం చేసినావు, దానికి వాల్యూ లేదు అన్నా కానీ ఓకే. దాని తర్వాత వచ్చిన డిస్కషన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇదేంది దీనికి మరి నువ్వు నాతో ఎందుకు డిఫెండ్ చేసుకున్నావు? నువ్వు దివ్యానికితో డిఫైన్ చేసుకున్న తర్వాత సుమన్ శెట్టికి భరణి అన్నతో డిఫెండ్ చేయలేదు, నాతో ఎందుకు చేసినావు అంటే సుమన్ శెట్టి అన్న ఒకసారి సగం క్యాప్టెన్ అయినా అని అంటాడు, ఆయనతో డిఫెండ్ చేయడం ఎందుకు? అండ్ భరణి అన్న క్యాప్టెనే కాలేదు, ఆయనతో డిఫెండ్ చేయడం ఎందుకన్నా తనుజ అక్కడికి ఆపచ్చు కదా. లేదు, నువ్వు నాతో లొల్లి పెట్టుకున్నావు, క్యాప్టెన్సీలో డిఫెండ్ చేసినావు, మళ్ళీ గెలుచుకుంటే త్యాగం చేస్తావు అని అన్నావు అంటే నేను ఆ మాట అనలేదు అని తనుజ గట్టికి కూర్చున్నది. అనలేదు, కూర్చున్నది. రైట్. నీ ఇష్టం ఉన్నట్టు ఓన్ స్క్రిప్ట్ రాయకు, నీకు పాయింట్ ఉంటే పెట్టు, కానీ దిక్మాల పాయింట్స్ అన్ని కలిపి పెట్టకు, అంత సేఫ్ గేమ్ ఆడకు, అంత సేఫ్ ఆడుతున్నావు అని చెప్పి డిస్కషన్ జరిగింది. దివ్యానికితో గోల చేసినావు, ఆ తర్వాత నాతో కొట్లాడినావు అని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు. ఇక తను చూడండి, సపోర్ట్ చేసిన వాళ్ళు వెనకాల పోతావు, ప్రతి నామినేషన్లో మళ్ళీ నా మీదకే వస్తాడు, ఇట్లాంటి మాట్లాడినది. సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ పోవడంలో తప్పలేదు, సపోర్ట్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదని వెనకాల నుంచి ఎన్నిపోటు పోవడం తప్పు, అక్కడ తనుజ తప్పు అని చెప్పొచ్చు. కానీ ఇమాన్యుయల్ చేసింది అయితే ఒక స్ట్రాంగ్ నామినేషన్ కాదు, చేయాలని చేసినట్టుగా అనిపించింది నాకు. రైట్. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న తనుజ నామినేట్ చేసిండు. ఇక్కడ కరెక్ట్, సంచాలగా మిస్టేక్ చేసిండు. ఇక్కడ తనుజ బ్లండర్ అబ్బా. బ్లండర్ అంటే బ్లండర్, మీదికి ఏమేమో కలుపుతుంది, ఘోరం అంటే ఘోరం అనిపించింది. ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేసినప్పుడు ఇమాన్యుయల్ ఎంతైతే బ్లండర్స్ చేసిండో అంతకు మించిన బ్లండర్స్ తనుజ దగ్గర నుంచి. సుమన్ శెట్టి అన్న చాలా సింపుల్గా, చాలా క్లారిటీగా, సంచాలకగా నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కిన తర్వాత కూడా 1 మినిట్ నిలబడ్డా ఫ్లాగ్ పట్టుకుని, అప్పటికి కూడా నువ్వు చెప్పలేదు, నువ్వు కరెక్ట్గానే ఉందన్నట్టుగానే ఉన్నావు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం మార్చేసి నన్ను అవుట్ చేసినా, నీ వల్లనే పోయింది నా క్యాప్టెన్సీ అని అన్నాడు. కరెక్టే. ఇక్కడ తనుజ అంటది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బెడ్రూమ్లో టాస్క్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది అని అన్నారు కదా, మరి ఇప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, నేను ఎక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలని అక్కడనే ఆర్గ్యుమెంట్ పెట్టుకుందామని వదిలేసిన, ఎప్పుడు ఆర్గ్యూ చేయాలన్నా అప్పుడే ఆర్గ్యూ చేద్దామని అనుకున్నా అన్నాడు. ఇది కరెక్ట్, ఇది ఓకే. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక వర్డ్ నాకు నచ్చకపోతే అక్కడ చెప్పాలి. ఒక ఇష్యూ జరిగిన తర్వాత, ఒక రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఆ ఇష్యూ గురించి మాట్లాడాలి అంటే కరెక్ట్ ప్లేస్లోనే మాట్లాడాలి. అది నాగార్జున సార్ దగ్గర శనివారం అన్నా, లేదంటే నామినేషన్లో అన్నా మాట్లాడాలి. నామినేషన్ పాయింట్ ఇది. ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ తనుజ అంటది, వేరే వాళ్ళతో కూల్ అవుతుందో లేదో చేస్తున్నారు అరుపులు. నాకు అర్థమైంది, ఇప్పుడు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో అయితే అరవాలి, కొట్లాడాలి, ఈ పంచాయతీలు అన్నట్టే నాతో అయితే కూల్గా ఉంటుందని చెప్పి నన్ను నామినేట్ చేస్తున్నారని ఒప్పుకోండి. అదే అంతే కదా మీరు చేసేది, అదే క్యాప్టెన్సీ గురించి మాట్లాడుతున్నారే. అసలు గేమ్స్లో మీరు ఆ థ్రెడ్ గేమ్లో మీరు అలసిపోతున్నా కానీ నేను మీకు హెల్ప్ చేసిన, నేను మీకు చెప్పిన, సపోర్ట్ చేసిన అంటే అవును సపోర్ట్ చేసినావు. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా నువ్వు సపోర్ట్ చేసినావు. ఆ ప్లేట్స్ పెట్టేటప్పుడు కూడా ఇది కాదు అది కాదు ఇది అని నువ్వు కూడా చెప్పినావు. కరెక్టే, సపోర్ట్ చేసినావు. కానీ
క్యాప్టెన్సీ రాకుండా పోవడానికి నువ్వు అక్కడ ఎక్కే అన్న తర్వాత నేను ఎక్కడం వల్లనే అయింది స్టెప్స్ దగ్గర అంటే స్టెప్స్ దగ్గర కూడా చెప్పిన అది గుర్తుంది కదా అంటే సేఫ్ గేమ్ మాస్క్ తీసేయి మాస్క్ బ్రేక్ ఎప్పుడు చేస్తారన్నా మీరు సేఫ్ గేమ్ ఎప్పుడు వదిలేస్తారు సేమ్ డైలాగ్ అందరికీ సేఫ్ గేమ్ ఇమాన్యుయల్కి సేఫ్ గేమ్ కొట్టింది సంజనక్కకి సేఫ్ గేమ్ కొట్టింది ఈయన కూడా సేఫ్ గేమ్ కొట్టింది తను చూడండి సేఫ్ గేమ్ మాస్క్ తీసేస్తారు ఎప్పుడు తీసేస్తారు అని చూస్తున్నా అన్నట్టుగా అంటే ఆ తర్వాత మనకి లైవ్లో అయితే సెట్ అయిపోయారు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు సో సుమన్ శెట్టి అన్న ఎప్పుడు మాట్లాడాలనో అప్పుడే మాట్లాడతా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడను అరవను అనవసరంగా ఏడవను అని అన్నాడు ఆ తర్వాత పోయి కూర్చున్నాక కూడా అంటాడు తెలుసా నీలాగా నేను ఎప్పుడు ఏడితో కూర్చొని అంటాడు తను చూడండి సేఫ్ గేమ్ ఆపు సేఫ్ గేమ్ అని అరుస్తూ ఉంది కంటిన్యూగా అరుస్తుంది సుమన్ శెట్టి నుండి 1 minute నిల్చొని ఉంటే అక్కడ నువ్వు చెప్పలేదు నాకు ఇక ఆ తర్వాత నన్ను తీసేసినావు అది కరెక్ట్ కాదు అనక తను చూడండి అంతా అయిపోయిన తర్వాత ముద్దు మాటలు మాట్లాడతారు ఈ ముద్దు అనేది వచ్చినప్పుడల్లా ముద్దు మాటలతో మందరప్పులు చెవులు పెడతారు అదే అది కొత్తది అబ్బా ఏ మాటకు ఆ మాట టోటల్ స్క్రిప్ట్ అబ్బా వాళ్ళది వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళది ఆఖరికి నా పిల్లరా అనేది కూడా స్క్రిప్టే ఘోరం స్క్రిప్ట్ అబ్బా నెక్స్ట్ తనుజ సుమన్ శెట్టి అని అంటాడు అంతే కదా నేనేం నీలాగా ఏడవను కదా మరి నీలాగా ఏడుస్తూ కూర్చోవాలన్నా నేను ఆట అయిపోయిన తర్వాత మాట్లాడకుండా అని అన్నాడు అనగానే రోజు ఏడుస్తాను కదా నేను రోజు ఏడుస్తాను కదా అన్నది అవును అన్నాడు అవును అంటే మరి నేను మనిషిని రాయిని కాదంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనుషులే అంటాడు రాయలు కాదంటాడు ఇక్కడ సుమనాన్ని ఇచ్చి పడేసాడు రైట్ నెక్స్ట్ దివ్యనికిత తనుజ నామినేట్ చేసి తనుజ దివ్యనికిత నామినేట్ చేసింది కదా ఫస్ట్ కాదు దివ్యనికిత ఫస్ట్ తనుజ నామినేట్ చేసేమనంటే అసలు రీజన్ అయితే ఒకటే రీజన్ ఆ గొడవ మన ఇద్దరం అనుకున్నాం నా తప్పుంది నీ తప్పుంది నేను ట్రిగ్గర్ అయినా నువ్వు పో అన్న మాటకి నేను ట్రిగ్గర్ అయినా అండ్ నువ్వు ఒక మాట అన్నావు ఆ మనిషికి నేను చాలా గట్టిగా ఆ మాటకి నేను చాలా గట్టిగా హర్ట్ అయినా ఒక మనిషి నన్ను వద్దు అని అంటే నన్ను వద్దని చెప్పి దూరంగా పెడుతున్నా కానీ నేను వెంటబడుతున్నాను నువ్వు అన్నావు కదా ఇష్టం లేకుండా ఒక మనిషి వెంటబడుతున్నాను కదా ఆ మాటకి నేను చాలా హర్ట్ అయినా ఆ తర్వాత నేను కూడా వర్డ్స్ లూజ్ అయినా సో ఐ వాంట్ టు ఎండ్ దిస్ టాపిక్ ఇక్కడికి కథం చేద్దాం అనుకుంటున్నా బ్యాడ్ బ్లడ్ పెట్టుకోవాలి నీతో అని నాకు లేదు అని అంటే ఓకే డన్ అన్నది నామినేట్ చేసేసారు ఇద్దరక్క జల్లు గూడి రబ్బు షిట్ మ్యాన్ డిమాండ్ పవన్ వచ్చి ఇమాన్యుయల్ నామినేట్ చేసింది ఇక్కడ జరిగింది రచ్చ అంత ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశం లేదు సింపుల్గా కొట్టే తెచ్చేలాగా చెప్పేస్తా డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేసి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నా అందుకే నేను నామినేట్ చేయాలంటే నాకు ఏడుపు వస్తుందన్నా అని ఎమోషనల్ అయిపోయాడు మనడు భలే ఎమోషనల్ అవుతాడు అబ్బాయి మధ్య చెప్పలేకపోతున్నా అన్న అంటాడు బాగా అనిపిస్తుంది కోర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ ఎమోషనల్ అవుతాడు నెక్స్ట్ 4th వీక్ నన్ను తీసేశారన్న ఆ రోజు అప్పుడు కూడా అది నాకు నచ్చలేదు ఆ తర్వాత రెబల్ టాస్క్లో కూడా అన్న నాకు ఫోన్ కూడా రాలేదు ఫోన్ కాల్ రాకుండానే నన్ను రెబల్ అంటే తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది బిగ్ బాస్ చెప్పాడు రెబల్ ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళని తీసేయచ్చు అని చెప్పి అన్నారు కాబట్టి మెజారిటీ ఓట్లు వేస్తే నేను వెళ్ళిపోతాను అన్నారు కానీ అప్పుడు మీరు కూడా ఓటేసారు అసలు నాకు కాలే రాలేదు నేను రెబల్ కాదు అన్న సంగతి అందరికీ తెలిసిన నన్ను కావాలని తీసేశారన్న ఆయన మీరు కూడా చేశారు నాకు అది నచ్చలేదు మోహన్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను చాలా బాధపడ్డా అన్న దానికి అని చెప్పాడు ట్రూ ఎమోషన్ రియల్ పెయిన్ చెప్పేసాను ఆ తర్వాత మొన్న ఆటలో కూడా బర్నియానికి మీరు ఓట్ చేయాలి కదా అక్కడ కూడా మీరు అంటే రాంగ్గా ఓట్ చేసిరు ఆ తర్వాత చేసిరు అన్నట్టుగా ఆ టాస్క్ గురించి ఇప్పుడు ఆ టాస్క్లో అంతే అబ్బా అంత ఆగమాగం జరిగింది అయితే టీమ్గా బ్లూ టీం కోసం ఆడదామని అనుకున్నప్పుడు నేను నీతో మాట్లాడినా అంటే ఇక్కడ ఏమంటారంటే నేను నీతో టైఅప్ అయినా మాట్లాడినా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పినా కానీ నువ్వు మళ్ళీ నీ టీం కోసం ఆడతా అని చెప్పి ఆడినావు అది నాకు కరెక్ట్గా అనిపించలేదు నువ్వు మాట ఇచ్చినావు నా కోసం ఆడతా అన్నావు రీతు కోసం సపోర్ట్ చేద్దాం అంటే సపోర్ట్ చేద్దాం అని అన్నావు కానీ నువ్వు అక్కడ మళ్ళీ తిప్పినావు నాకు నచ్చలేదు అన్న అనే పాయింట్ చెప్పగానే టీం కోసం ఆడతాను టీమ్గా ఆడతామని అనుకున్నాం కదా అని చెప్పి ఇక కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడు టీమ్గా ఆడతాం అనుకున్నప్పుడు నువ్వు డీల్ ఎట్లా సెట్ చేసుకుంటావు రెడ్ టీమ్ది తో డీల్ ఎట్లా సెట్ చేసుకుంటావు నేను నీకు సపోర్ట్ ఇస్తాను నువ్వు నాకు సపోర్ట్ చేయని ఎట్లా అంటావు నువ్వు అనే పాయింట్కి వచ్చింది అక్కడ టీంలో పంచాయతీ తర్వాత నేను టీమ్గా ఆడతాను నేను అనలేదని చెప్పి కళ్యాణ్ అంటాడు టీమ్గా ఆడదామని అనుకున్నప్పుడు నాకో మాట చెప్పి అక్కడ డీల్ ఎట్లా సెట్ చేసుకుంటావు అని చెప్పి కళ్యాణ్ వచ్చిన తర్వాత నేను టీమ్గా ఆడాలని నేను అనుకోలేదు అంటే ఇక రీతు ఇన్వాల్వ్ అయింది వాడు టీమ్గా ఆడదాం అనుకోలేదు రీతు కోసం ఆడదాం అనుకున్నాడు రీతు బ్లూ టీంలో ఉంది కాబట్టి బ్లూ టీం కోసం ఆడదాం అనుకున్నాడు ఆమె వచ్చింది పంచాయతీ పెరిగింది ఇక రీతు గట్టిగా మాట్లాడింది డిమాండ్ సైలెంట్గా ఉన్నాడు కళ్యాణ్ మాట్లాడుతూనే ఉన్నాడు కళ్యాణ్ ఓట్ల ప్రకారంగా తీసేశారు అది ఇది మళ్ళీ గివప్ ఇచ్చాడు నీకోసం ఆడాడు అది ఇక కంటిన్యూ అయిందబ్బా వీడి గురించి ఆడట్లేదు వీడి గురించి ఆడట్లేదు నీ గురించి ఆడుతున్నాడు ప్రతిరోజు ఈయన గురించి ఆడతాడు అని రీతు ఉండి అట్లీస్ట్ గేమ్ ఆడాడు కదా అని ఆమె అంటది ఘోరంగా ఊరుకున్నారబ్బా చాలాసేపు ఒర్రిరు ఇక కన్క్లూజన్ అయితే ఇది పట్టడము ఆ తర్వాత అవన్నీ జరిగినాయి అదంతా కూడా
ప్రాసెస్లో బాగా జరిగింది, పెద్ద విషయం ఏం లేదబ్బా, మొత్తానికి అయితే గొడవ అయితే గట్టిగా అయింది, కానీ రీతు ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది అంతే. రీతు ఓవర్ యాక్షన్, కళ్యాణ్ ఓవర్ యాక్షన్, రీతు ఓరుతాంది, కళ్యాణ్ ఓరుతాను, రీతు ఓరుతాను, కళ్యాణ్ ఓరుతాను, రీతు ఓరుతాను, ఇక వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయడానికి సరిపోయింది. ఆ తర్వాత కూర్చొని సార్ట్అవుట్ చేసుకున్నారు. ఏం లేదు, సింగిల్ పాయింట్. కళ్యాణ్ ఆడ కూర్చున్నప్పుడు కళ్యాణ్ అండ్ రీతు సుమన్ శెట్టి అన్న ఉన్నప్పుడు మాట్లాడుకున్నాడు. అక్కడ డిమాండ్ కూడా ఉన్నాడని చెప్పి కళ్యాణ్ అంటాడు, డిమాండ్ లేనని చెప్పి డిమాండ్ అంటాడు. నువ్వు కొట్టినావు, ఫస్ట్ ఏమన్నాడు, నువ్వే అన్నావు టీమ్గా ఆడదామని చెప్పి, నువ్వు అంటే నేను ఒప్పుకున్నా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. నేను అనలేదు అంటే ఆ తర్వాత కొద్దిసేపటికి నేను అన్నాను, నువ్వు కొట్టావు అని అంటాడు. నువ్వు అన్నప్పుడు నేను ఊగొట్టలేదు, నువ్వు అన్నప్పుడు నేను లేను అంటే రీతు ఉండి నువ్వు వాడున్నప్పుడు కాదు మన ముగ్గురు ఉన్నప్పుడు డిస్కస్ చేసుకున్నావు అని చెప్పి అంటే సుమన్ అన్న అవును అంటాడు. సో అక్కడ ఏంటంటే టోటల్గా టీమ్గా ఆడదాం, బ్లూ టీం అంటే బ్లూ టీం కోసమే ఆడదాం అని వీళ్ళు అనుకున్నారట. కానీ అక్కడ డిమాండ్ పవన్ నేను లేను అని చెప్పి అంటాడు, ఊగొట్టినామని చెప్పి అని వీళ్ళు అంటారు. ఏదైతే ఏంది ఓట్ల ప్రకారంగా అట్లా ఓవర్ అండ్ కోవర్ వెళ్ళిపోయారు అంతే. దాన్ని పెంచి పెద్ద చేసిండు అబ్బా కళ్యాణ్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇమాన్యుల్, దివ్య వీళ్ళిద్దరు ఇక్కడ ఈ నెక్ పట్టుకోగానే సంజనాకి వచ్చి ఆపడానికి ట్రై చేయడం. అండ్ నెక్ పట్టుకోవడం అంటే అది జస్ట్ ఇట్లా మొహం తిప్పడానికి, వద్దురా గొడవద్దురా 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 ఉండరా అన్న సెన్స్ అంతే. దానికి అది ఏదో పెద్ద సినిమా లెక్క అయిపోయింది. అది నాగార్జున సార్ వచ్చి అరుచుకుంటాడు, అరుస్తాడు, లొల్లి పెడతాడు, రెడ్ కార్డ్ అంటాడు, ఏమంటాడు, ఏం జరుగుతుందో తెలియదు. దీన్ని సినిమా చేయాలని చూస్తారు అంతే, వీకెండ్లో ఖచ్చితంగా సినిమా చేస్తారు అబ్బా. నెక్స్ట్ తనుజ, దివ్య నిఖిత అంటే అండ్ ఓటింగ్ ఎట్లుంటుందో అబ్బా వీళ్ళందరికీ. ఓటింగ్ ఎవరికి రీతు ఓట్లు అయితే డిమాండ్కి పడతాయి కావచ్చు, కానీ ఇంకా ఏం అసలు ఆ ఓటింగ్ ఎట్లా పడుతుందో అర్థం కాదు. చూడాలి ఎవరు లిస్ట్లో ఉన్నారు ఏంటనేది మనం రేపు పొద్దుగా ఒక వీడియో చేసుకుందాం. నెక్స్ట్ తనుజ, దివ్య నిఖిత వీళ్ళిద్దరు, తనుజ వచ్చింది, దివ్య నిఖిత నామినేట్ చేసింది. నామినేట్ చేసి నాకు నీతో ఏం పంచాయతీ లేదు, కానీ అంత ఒక అన్కంఫర్ట్ అయితే స్టార్టింగ్లో లేదు, స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైపోయిందో లాస్ట్ 3 weeks నుంచి మాత్రం బాగా మన ఇద్దరి మధ్యలో బాగా రప్చర్ అవుతుంది, బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో మెడికల్ రూమ్కి నేను వెళ్ళొచ్చినప్పుడు కూడా నువ్వు బయట ఉన్నావు, బయట ఉండి బర్నీ అన్న నువ్వు సుమన్ అన్న ఉన్నారు. ఆ టైంలో నేను చెప్పిన ఆయింట్మెంట్ ఇద్దరిది ఒకటే అంట అండి, ఇద్దరిది సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అట అన్నప్పుడు బర్నీ అన్న నాకు మెడిసిన్ రాస్తా అంటే నాకు టెక్నిక్ తెలుసు నేను రాస్తా అని అన్నాడు. అన్నప్పుడు నువ్వు పక్కన కూడా ఉన్నావు, అయినా నువ్వు ఆయింట్మెంట్ విషయంలో నువ్వు అరిచినావు, లొల్లి పెట్టినావు, అది నాకు నచ్చలేదు అని అంటే నాకు అది తెలియదు, నేను వినలేదు, నేను పట్టించుకోలేదు, నేను ఊ అయితే కొట్టలేదు, నేను అసలు వినలే ఆ టాపిక్ అన్నట్టుగా నాకు గుర్తులేదని చెప్పింది ఆయింట్మెంట్ పంచాయతీ. అండ్ నువ్వు పో అంటే నువ్వు ట్రిగ్గర్ అయినావు కదా, సో అది వెంట పడ్డాము అదంతా కూడా నేను నా తప్పే. ఆ తర్వాత నువ్వు వాడుకొని వదిలేయడం అన్నావు, అది కూడా నచ్చలేదు నాకు, అంటే నువ్వు ఫస్ట్ వెంట పడ్డావు అని అంటే నేను వాడుకొని వదిలేయడం అనే పాయింట్ అన్నాను అని చెప్పి దివ్య అంటుంది. సో ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే కానీ ముందుకు పోలేము, ఆర్డర్ చేస్తే రాదు హెల్ప్, ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తూనే వస్తుంది, అందరితో మంచిగుంటూనే వస్తుంది. సో అందరితో మంచిగా ఉండడం అంతే. అండ్ నేను ఎవరిని వాడుకోలేదు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నాకు హెల్ప్ చేశారు, ఇది వాస్తవం అక్క, వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు ఓకే, కానీ అది గుర్తించలేదు నువ్వు అనేది మా అందరి బాధ. తనుజకి చెప్తాను నేను, అయితే ఫోన్ చేసి చెప్పంటారా నేను వాడుకోలేదు అన్నది, వాడుకోవడం ఇన్ ద సెన్స్ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చేసిరు అనే సంగతే. సరే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చేసిరని గుర్తించిందే ఇప్పటికైనా తనుజ. నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు, యాజ్ అ పర్సన్గా నువ్వు అంటే నాకు ఇష్టం అని అన్నది. సరే అన్నారు, నామినేట్ చేసుకున్నారు, పోయారు, హగ్గిస్తుందా అని చెప్పి అనేది హగ్గిచ్చారు. కథం ఇక్కడ బిగ్ బాస్ విసిరినదా విధిగాలం అది పాటేసుకుంటవచ్చు. రైట్, నెక్స్ట్ రీతు 2 నామినేషన్లు చేయాలంటే ఒక నామినేషన్ కళ్యాణి చేసింది. ప్రతిసారి సేమ్ థింగ్, నువ్వు ఆడితే గేము, ఇంకోళ్ళు ఆడితేనేమో క్రైమ్ లెక్క నువ్వు చూస్తూ ఉంటావు. 4th week నేను తీసేస్తే మోసం చేసిరు సమోసా చేసిరు అని చెప్పి గట్టిగా అన్నావు. 4th week చేసింది మాత్రం తప్పే అబ్బా. డిమాండ్ పవన్, రీతు చౌదరి 4th week కళ్యాణ్ విషయంలో చేసింది బ్లండర్. ఆ బ్లండర్కే హీరో అయిండు, లేదంటే కాకపోయేటోడు. అండ్ బ్యాడ్ ఇక్కడ రీతు అంటుంది బెడ్ టాస్క్లో నువ్వు నన్ను తీసేయ అని చెప్పి నన్ను తీసేసినావు. అక్కడ నేను ఏమన్నా అన్నానా? నేను అన్నానా? 15 వారాలు అంటే 11వ వారము నువ్వు క్లియర్గా అన్నావు మొన్న, టీం కోసం ఆడతా అని నువ్వు అన్నావు. నువ్వు గివప్ ఇచ్చినట్టేనా? ఇప్పుడు వాడు గివప్ ఇచ్చినట్టే నువ్వేమైనా ఫైట్ చేసినావు, నువ్వు కూడా గివప్ ఇచ్చినట్టే కదా, నువ్వు కూడా వెళ్ళిపోయినావు కదా, వాడు గివప్ అంటే నీది గివప్పే కదా అని చెప్పి అన్నది. అండ్ కళ్యాణ్ అండి 4th weekలో నన్ను తీసినందుకు మీ దగ్గరికి నేను వచ్చినా మీరు నా దగ్గరికి వచ్చిరా అంటాడు. మూలకు పోయి ఏడుతా ఉంటే అందరూ వచ్చి అయ్యో అని చెప్పి బతిలాడి ఏడుతా కూర్చోలేదు ఆ రోజు. నువ్వు వచ్చినా నేను వచ్చినా అంటే ఈయన ఆ తర్వాత పోయి మూలకు కూర్చుంటే అందరూ ఓదార్చడానికి ట్రై చేసిరు. రైట్, మీరే వచ్చారు నా దగ్గరికి, అండ్ నేను నీ దగ్గరికి రాలేదు, అంటే నేను మీ దగ్గర రాలేదు, మీరే నా దగ్గరికి వచ్చారు మాట్లాడారు అన్న సెన్స్లో చెప్తాడు. అండ్ ఇక్కడ మనోడు అంటాడు అదంతా చేసినా కానీ నేను మొన్న రాజా రాణి టాస్క్లో ఓపెన్గా నీకు సపోర్ట్ చేసిన, నువ్వు కెప్టెన్ కావాలని నేను కోరుకున్నా అన్నట్టుగా చెప్తాను. నెక్స్ట్ రీతు సంజనాకన్నా నామినేట్ చేసింది. సంజనాకన్నా నామినేట్ చేసినప్పుడు ఇక్కడ జరిగిందయ్యా మళ్ళీ పంచాయతీ, అబ్బో బీభత్సమైన పంచాయతీ. ఆల్రెడీ మనం అప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి కట్టే కొట్టి తెచ్చారని చెప్తా. సో
ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పటి నుంచి మీకు ఏం కనబడతలేదు అని అంటే, మొన్న ఇమాన్యుల్ మీకు సపోర్ట్ చేయలేదు, ఆయన బాధపడ్డారు, మరి ఇమాన్యుల్ నామినేట్ చేయలేదు, అది కూడా సేఫ్ అనిపిస్తుంది నాకు అంటే నేను ఇమాన్యుల్ నామినేట్ చేయను అంటే అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా అనగానే సంజన అక్క ఉండి ఇక అన్నీ మాట్లాడింది. అబ్బా బెడ్రూమ్లో మీరు ఏం చేస్తారు, పక్కన కూర్చుంటారు, అతుకొని కూర్చుంటారు అనే పాయింట్, అండ్ సేఫ్లే అని చెప్పి అనడం, ఏందేదో మాట్లాడేసింది. నీ అంత బూతులు నేను మాట్లాడను అన్నది. నేనేం బూతులు మాట్లాడినా అంటే, వచ్చారయ్యా పతివ్రత శిరోమానులు అని అనలేదాను అంటే, మీరు గాజులు వేసుకొని కూర్చున్నావు అను అని చెప్పి సుమన్ చెట్టిని అనలేదంటే, గాజులు అంటే తప్పే ఉంది, గాజులు నాటే బూతు అని అంటుంది. అక్క వాళ్ళు మాట్లాడితే బూత్ అయినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు కూడా బూతే, అది సెన్స్ డబల్ మీనింగ్ సెన్సే కదా. గాజులు వేసుకొని కూర్చున్నావు అంటే నువ్వు లేడీసా అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్టే కదా. కాబట్టి అక్కడ ఖచ్చితంగా సంజనక తప్పే, కానీ అది రైటు, అది బూత్ కాదు అంటుంది. ఆమె మాట్లాడింది కూడా బూత్ కాదు అన్నట్టే. మరి అంటే పతివ్రత శిరోమణి అంటే మంచోళ్ళు అని అర్థం కదా. మరి సంజనక్క అంటది గాజు నాట్ బ్యాడ్ వర్డ్ అన్నది. అండ్ అంత నీ అంత బూతులు అయితే నేను మాట్లాడను, నీ అంత స్ట్రాటజీలు కూడా ఎవరు వేయరు ఈ హౌస్లో. ఈ పాయింట్ అయితే నేను మెచ్చుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా రీతు చౌదరి వేస్తుంది స్ట్రాటజీలు, ఖతర్నాక్ వేస్తుంది. ఎవరైతే ఆమె కంటే వీక్ ఉంటారో వాళ్ళని నామినేషన్లకు తేవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సో అందులో కానీ చాలాసార్లు డీలింగ్లు సెట్ చేయడంలో మాత్రం రీతు చౌదరి ప్రతి ఒక్కరితో డీల్ సెట్ చేస్తుంది. ఒక టాస్క్ అవుతుందంటే సపోర్టింగ్ టాస్క్ అంటే ప్రతి ఒక్కరితో ఒక డీల్ సెట్ చేసి పెడుతుంది. గ్రేట్. ఎప్పుడు చూసినా డుమాన్తో కూర్చుంటావు, రాత్రి అతుక్కొని కూర్చుంటావు, ఇవన్నీ మాట్లాడింది. కథం అయిపోయింది. ఇక్కడ నుంచి కథం ఇక స్టార్ట్ అయింది. ఆ మాట అనొద్దు ఇమాన్యుల్, ఆ మాట అనొద్దు, తను ఆడపిల్లే, ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు అంటే నేను ఆడపిల్లనే అంటే ఆ మాటలు వెనక్కి తీసుకో, అంటి కూర్చుంటుంది కదా మరి అంటది. అంటే కూర్చోడం కాదు, ఇట్స్ నాట్ తప్పు, అది తప్పు కాదు, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకు ఉన్నది అని చెప్పి అందరూ మాట్లాడడం. అక్కడ రీతు వస్తుంది, మీలాగా బ్యాడ్గా పోర్ట్రే చేయాలని నేను చూడను, ఆస్క్ బీబీ, నేను ఎక్కడన్నా లిమిట్స్ క్రాస్ చేసినా ఒక్కసారి అడుగురి, బిగ్ బాస్ని అడగండి, నేను ఎప్పుడైనా లిమిట్స్ క్రాస్ చేసినా నా లిమిట్స్లో నేను ఉంటా, పట్టుకుంటే తప్పేముంది, ఫ్రెండే కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇమాన్యుల్ని మీరు అస్సలు తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పది, నేను చెప్తున్నా, ఇది లాస్ట్ మాట చెప్తున్నా, తప్పది, వెనక్కి తీసుకో అంతే అని చెప్పి అనడం. ఆయన దివ్యానికిత వచ్చి బాండ్ నచ్చలేదని చెప్పండి అంతేగాని అంతకుమించి మీరు మాట్లాడద్దు అంతే అని చెప్పింది. డిమాండ్ పవన్ వచ్చి రాంగ్ అక్క, అట్లా అనందం, కూర్చుంటే తప్ప, మేము ఫ్రెండ్సే కదా, తప్పే ఉంది అందులో అని చెప్పి డిమాండ్ పవన్, అది ఎక్కడికి పోద్దు అని చెప్పి భయం ఆయనకి పాపం. ఇక సంజన లాక్కుండి గేమ్ డిమాండ్ పవన్ గేమ్ అంతా లాక్కుంటుంది, మొత్తం నాశనం చేస్తుంది వాడి ఆట అని చెప్పింది. అంటే కూర్చోవడం నాకు నచ్చలేదు అంతే, నాకు నచ్చలేదని చెప్తున్నా అంటే కూర్చుంటే తప్పే ఉంది అని చెప్పి అన్నాడు. తనుజ ఉండి ఇక్కడ రీతు ఏడుస్తా ఉంటే ఏడవకు నువ్వు తప్పు చేస్తే ఏడు, తప్పు చేయకపోతే ఏడవద్దని చెప్పి అక్కడ చెప్తాను. ఇక రీతు ఉండి ఎప్పుడు చూసినా గిల్లి పెడుతుంది ఈమె, ప్రతిసారి ఇదే చేస్తుంటుంది. అంటే సంజనకు ఉండి నాకు కామ్నెస్ ఉంది, ఐ గాట్ మై బ్యాలెన్స్, నా ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఐ గాట్ మై బ్యాలెన్స్, ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నా అంటే ఉన్నా, ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటా, వైలెంట్గా ఉంటా అన్నట్టుగా మాట్లాడుతుంది. వెళ్ళండి అన్నట్టుగా ఒక మాట, సరే వెళ్ళండి అంటే వెళ్ళండి అని చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి మాట్లాడడం. అండ్ ఈ మధ్యలో దాదాపు ఫైట్ అంతా కట్టు చాలా కట్టింగ్స్ ఉన్నాయి, బీభత్సమైన కట్స్, ఎడిట్ కట్స్, సూపర్ ఎడిట్ కట్స్, అంటే దగ్గర ఒక 20-30 ఎడిట్ కట్స్ కనబడ్డాయి నాకు. కాబట్టి అన్ని డైలాగులు మిస్ అయినాయి, అన్ని డిస్కషన్స్ మిస్ అయినాయి, చాలా ప్లెయిన్గా చూపించారు, ఎంటీగా చూపించారు మనకి. ఎందుకంటే అది బాగా నెగిటివ్గా పోతుంది, క్యారెక్టర్ అసాసినేషన్ పాయింట్ కాబట్టి తీసేసినట్టుగా ఉన్నారు. అది ఓవరాల్గా అయితే ఇక్కడ నాకు సంజనక్క నోరు జారింది, అది 200% యాక్సెప్ట్ చేస్తున్నాను. సంజనక్క నోరు జారింది, కళ్యాణ్ నోరు జారిండు, కళ్యాణ్ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిండు, ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసిండు, ఎంతో చేసిండు, చిన్న గింతంత పంచాయతీకి ఇంత పొడుగు చేసిండు. సుమన్ అన్న సీక్రెట్ నామినేషన్లో సంజన గురించి చెప్పడం తప్పు, భరణి అన్నకి ఇప్పుడు వచ్చి స్టాండ్ తీసుకోవడం అనే పాయింట్ మాట్లాడడం, ఇప్పుడు వచ్చి ఆయనకి రెస్పెక్ట్ గుర్తు రావడం, ఇదంతా తప్పు. సుమన్ అన్నకి రెస్పెక్ట్ డైరెక్ట్ స్ట్రేట్గా ఉన్నప్పుడు గుర్తు రాకపోవడం తప్పు. ఇట్లా అందరి తప్పులు ఉన్నాయి, అందరి సైడ్ రైట్లు ఉన్నాయి. సుమన్ అన్న తనుజ నామినేట్ చేసినప్పుడు తనుజ బిహేవ్ చేసిన విధానము, తనుజ పోర్ట్రే చేయడానికి ట్రై చేసిన విధానం అంత తప్పు. ఎందుకంటే ఖచ్చితంగా తను సంచాలకుగా ఫెయిల్ అయింది. సో ఇట్లా ప్రతి ఒక్కరికి తప్పులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. అండ్ రీతు చౌదరి ఇష్టం ఉన్నట్టుగా ఆర్గ్యూ చేసింది, ఓవర్గా ఆర్గ్యూ చేసింది, ఆర్గ్యూ చేయాలని చేసిరు అంతే. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. ఉంటా మార్నింగ్ మిడ్ నైట్ వచ్చేటప్పుడు కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై, టేక్ కేర్, శుభ కేర్.